హలో! వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం 20థ్ సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 9ని కంప్లీట్ చేద్దాము. మీరు లాస్ట్ వీడియో ఇంకా చూడకపోతే వెంటనే ఎళ్లి చూసేయండి. ఐ బటన్‌లో ఇస్తా. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చేసి డోంట్ లుక్. మనం లాస్ట్ వీడియోలో చూసినట్టే యొట్సుట్సునే ఆ వర్చువల్ అట్రాక్షన్ రూమ్‌కి పవర్ కట్ చేయడం కోసం తొమోదాచి ల్యాండ్ లోపలికైతే వెళ్తాడు. ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది. వాళ్ళెంతో కష్టపడి పవర్ రూమ్ లోపలికైతే వచ్చేస్తారు కానీ ఆ వర్చువల్ అట్రాక్షన్ రూమ్‌కి కావాల్సిన పవర్ అండ్ దాని సప్లై స్విచెస్ అన్నీ ఎంతో హెవీగా లాక్ అయి ఉంటాయన్నమాట. ఒక పక్క ఈ యొట్సుట్సునే గాడేమో ఫుల్ కంగారు పడతా ఉంటాడు. ఇంక మనం ఏమి చేయలేమా? మనం ఇంకా లేట్ చేస్తే కొయిజుమి అది చూసేస్తుంది అనేసి భయపడతా ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి కొయిజుమిని చూపిస్తారు. తను స్లోగా ఎవర్రా వీళ్ళు అని ఓపెన్ చేస్తా ఉంటది. మనకి ఇంకో సైడ్ యొట్సుట్సునేని చూపిస్తారు. వాడు అలా భయపడతా ఉంటాడు. దయచేసి ఫ్రంట్ ఫేస్ ని చూడకు, డోంట్ లుక్ ఎట్ ఇట్, నువ్వు చూస్తే చచ్చిపోతావు అనేసి అంటా ఉంటాడు. దాంతో మనకి టైటిల్ కార్డ్ కూడా పడుతుంది డోంట్ లుక్ అని. నెక్స్ట్ ప్యానెల్ లో సడన్ గా వెనకాల నుంచి యొట్సుట్సునే లాగేస్తాడు. ఆ బుడ్డి యొట్సుట్సునే గాని చూసి ఎందుకు ఏమైంది అని అడిగిద్ది. ఆడేమో నాకు తెలీదు కానీ అక్కడ నువ్వు చూడకూడదు అనే చెప్తాడు. ఇంకా క్యోకో కూడా ఆగిపోయిద్ది అండ్ యొట్సుట్సునే అడిగిద్ది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు యొట్సుట్సునే? నువ్వే కదా వర్చువల్ అట్రాక్షన్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమైనా క్లూస్ వెతకమని చెప్పావు, ఇప్పుడు ఏమైంది అనేసి అడిగిద్ది. ఆ యొట్సుట్సునే గాడేమో అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లే అనేసి అంటాడు. అప్పుడు తను పాయింట్ చేసి చూపిస్తుంది, అక్కడ చూడు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, అది వింటేనే ఎంతో సస్పిషియస్ గా ఉంది, మనం వెళ్ళి చూడాలి అనేసి అంటుంది. ఆ బుడ్డి వచ్చొచ్చినవాడేమో మీకు వేరే వాళ్ళ మాటలు చాటుగా వినడం అంటే ఇష్టమా అనేసి అడుగుతాడు. వాడేమో లేడీ అనేసి పిలుస్తాడు. తినేమో నేను అంతా ముసల్దాన్లా కనిపిస్తున్నానా అనేసి అరుస్తా ఉంటది. ఈ గ్యాప్ లో సడన్ గా పెద్ద సౌండ్ వినిపిస్తుంది. పై నుంచి ఓడ్చోవాడు కెంజిగాడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారనమాట. ఒక పక్క యోచిస్తుని ఫుల్ భయపడుతూనే అడుగుతాడు, హే కెంజి ఓడ్చో మీ ఇద్దరు ఏం చూసారు అని. అలా మాట్లాడుతూ ఉండగానే ఆ ముసుగులో నుంచి ఎవరో ఇద్దరు సడన్ గా బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా వాళ్ళని చూసిన తర్వాత తిని అడిగిద్ది, నీకు తెలుసా వాళ్ళిద్దరు ఎవరో అని. యోచిస్తున్నాడేమో ఏమో తెలీదు, చాలా చీకటిగా ఉంది, నేను వాళ్ళని చూడలేదు అని చెప్తాడు. దాని తర్వాత వీళ్ళు ఫుల్ భయపడతా ఉంటారు అనమాట. ఇంతకీ ఓడ్చంకా కెంజి ఏం చూసారో ఏంటో అని. ఇంకా అక్కడ వేలాడుతున్న ఆ తెరు భుజం చూసి ఫుల్ భయపడతారు, ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. కట్ చేస్తే మనకి మళ్ళీ ప్రెసెంట్ టైం చూపిస్తారు. యోచిస్తునే వాళ్ళ అసిస్టెంట్ గాడు ఉంటాడు కదా, వాడు ఏదో గెలుపుతా ఉంటాడు కంప్యూటర్ లో. ఆ చిన్న పాకెట్ పీసీ లాంటి దాంట్లో ఏదో వెతుకుతా ఉంటాడు ఆడు. ఫైనల్ గా నొక్కి నొక్కి ఆ వర్చువల్ అట్రాక్షన్ లోపలికైతే బ్రేక్ ఇన్ అవుతాడు. కానీ వాడికి ఒక వార్నింగ్ వస్తుంది. యోడ్సుట్సునే కెప్టెన్ ఏదో వార్నింగ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అనేసి అడుగుతాడు. ఇంతకీ ఆ వార్నింగ్ ని యోడ్సుట్సునే గాడు చూస్తాడు. అక్కడ ఇట్లా రాసుంటుంది, ఒకవేళ అబ్రప్ట్ గా షట్ డౌన్ చేస్తే ప్లేయర్ యొక్క మెమరీ అనేది ఎఫెక్ట్ కావచ్చు, కొన్నిసార్లు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఆర్ యూ షూర్ యూ విష్ టు ప్రొసీడ్ అనేసి రాసుంటుంది. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. యోడ్సుట్సునే గాడు ఫుల్ ట్రెంబుల్ అయితే ఉంటాడనమాట. ఒకసారి ఓడ్చోని కెంజిని అందరిని గుర్తు తెచ్చుకుంటాడు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఒక కెప్టెన్ దేన్ని చూస్ చేసుకోవాలి అనేసి అనుకుంటా ఉంటాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి కొయిజుమిని చూపిస్తారు. ఆ రోజు మార్నింగ్ అయిపోతుంది. తను ఆ సీక్రెట్ బేస్ లో నుంచి బయటకు వస్తుంది అనమాట. అబ్బా ఏంట్రా ఇంకా ఈ గేమ్ అవ్వలేదా అనేసి అనుకుంటా ఉంటది. ఏదైతే అదైంది, ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్ ఎవరో తెలుసుకొని వస్తాను, ఆ విషయం పక్కన పెడితే నాకు చాలా ఆకలేస్తుంది అని పోతా ఉంటది. సడన్ గా తనకి యోడ్సుట్సునే కనిపిస్తాడు, పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. తినేమో ఎంత పిలిచినా వాడు ఆగకపోయేసరికి స్పీడ్కి వెళ్ళి పట్టుకుంటా అనమాట. ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు పరిగెట్టుకుంటూ అని అడిగిద్ది. యోడ్సుట్సునే వాడు చెప్తాడు, ఇంకా నేను ఇప్పుడు ఓడ్చో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సమ్మర్ వెకేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, వెళ్ళి వాడి హోంవర్క్ కాపీ చేసుకుంటా అనేసి అంటాడు. అప్పుడు కొయిజుమి ఏమో లేదు లేదు, నిన్న రాత్రి ఆ తెరు బూజు కింద ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరో మనం కనుక్కోవాలి, దయచేసి నాకు హెల్ప్ చేయి అనేసి చెప్పిద్ది. వీడేమో దాని గురించి మర్చిపో అనేసి అంటాడు. కానీ క్యోకో అసలు ఒప్పుకోదు. లేదు కుదరదు, దానివల్ల మనకి ఫ్రెండ్ ఎవరో తెలిసే అవకాశం ఉంది అనేసి అంటది. ఈ యోడ్సుట్సునే గాడికి ఏం అర్థం కాదు. నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి అంటాడు. దెబ్బకి క్యోకో గట్టిగా అరుస్తుంది, నీకు దానికి సంబంధం ఉంది అని. నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు కాబట్టే నువ్వు ఒక గుడ్ కెప్టెన్ లా ఉండలేకపోతున్నావు అనేసి అంటది. వీడేమో నేను అసలు కెప్టెన్ కాదు అనేసి అంటాడు. అప్పుడు క్యోకో మళ్ళీ ఇట్లా కొంచెం ధైర్యం చెప్తున్నట్టు ఏదో చెప్పిద్ది. ఇప్పుడు నువ్వు ఒక కెప్టెన్ కాదులే కానీ ఫ్యూచర్ లో నువ్వు చాలా పనులు చేయాల్సి వస్తుంది, సో నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా, కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ ఈ ప్రపంచం మొత్తాన్నే ఒక క్రేజీ వరల్డ్ లాగా మార్చబోతున్నాడు, నువ్వు ఏం చేయబోతున్నావో మనకు అర్థమైతే మనం వాడిని ఆపే అవకాశం ఉంది అని చెప్పిద్ది. ఈ యోడ్సుట్సునేగాడేమో ఐఎమ్ సారీ లేడీ, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అనేసి అంటాడు. తినకి మళ్ళీ కోపం వస్తుంది అనమాట, నన్ను లేడీ అని పిలవకు అనేసి అంటది. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తుంది ఇట్లా, నిన్న రాత్రి మనం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళిద్దరిలో ఒకడైతే స్కూల్ షూస్ వేసుకున్నాడు, దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనము స్కూల్ షూస్ యొక్క ట్రాక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే వాటిలో ఒక షూ మడ్డిగా ఉంటుంది, చూసావా నేను ఎంత తెలివిగా ఆలోచిస్తున్నానో అనేసి అంటది. అప్పుడు ఈడేమో ఇప్పుడు సమ్మర్ వెకేషన్, ఇప్పుడు స్కూల్ షూస్ ఏమి ఉండవు అనేసి చెప్తా
చెప్తాడు. దెబ్బకి కొయిజుమి షాక్ అయిపోద్ది. తర్వాత ఈ పొట్టోడు కంటిన్యూ చేస్తాడు. ఎవరైతే ఆ స్కూల్ షూస్ వేసుకొని నిన్నొచ్చాడో వాడు చాలా తెలివైనోడు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాడి షూస్ లేవంటే వాడు ఆ రాత్రి దొరికిపోతాడు. అందుకే ఎంతో తెలివిగా వాడి స్కూల్ షూస్ తీసుకొని వాడి రూమ్ విండో నుంచి దూకి బయటకొచ్చేసాడు అని చెప్తాడు. ఇంకా తిని మళ్ళీ షాక్ అయిపోద్ది. అరే నువ్వు చాలా తెలివైనోడివి, కానీ మనం వెంటనే వాడు ఎవడని పట్టుకోవాలి అని చెప్పిద్ది. ఈ ఒట్సుచ్చునేగాడేమో నాకు తెలుసు వాడెవడో అనేసి అంటాడు. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మా స్కూల్ కి వాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు అండ్ మా స్కూల్ యొక్క షూస్ ఫ్రంట్ భాగము యెల్లో కలర్ లో ఉండాలి. కానీ నిన్న రాత్రి మనం చూసిన ఆ షూస్ స్టార్టింగ్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే అవి వాడి పాత స్కూల్ అని. అందుకే నాకు వాడెవడో తెలుసు అనేసి చెప్తాడు. అవునా అయితే వాడెవడు అనేసి అడిగిద్ది కొయిజుమి. ఈ యోట్సుచునేగాడు మళ్ళీ ఇట్లా చెప్తాడు. వాడెప్పుడు స్కూల్ రూఫ్ టాప్ మీద నుంచొని ఏదో వియర్డ్ స్టఫ్ చేస్తూ ఉండేవాడు అని. ఓకే అయితే పద రూఫ్ టాప్ కి వెళ్దాము అనేసి లాక్కుని పోతా ఉంటది కొయిజుమి. కట్ చేస్తే మనకి స్కూల్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు స్లోగా మెట్లెక్తా ఉంటారు. ఒక పక్క యోట్సుచునేగాడు ఫుల్ భయపడతా ఉంటాడనమాట. వద్దొద్దు వెనక్కి వెళ్ళిపోదాము అనేసి అంటా ఉంటాడు. తినేమో అడిగిద్ది అసలాడు స్కూల్ రూఫ్ టాప్ మీద ఏం చేస్తున్నాడు అని. వాడు ఏలియన్స్ తో కమ్యూనికేట్ చేస్తాడు అని యోట్సుచునే చెప్తాడు. తిని ఇంకా ఫుల్ వియర్డ్ ఫేస్ పెట్టి ఇంతకీ వాడి పేరేంటి అనేసి అడిగిద్ది. వీడు సదాకియో అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్టేపోద్ది. నెక్స్ట్ మనకి మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. ఇక్కడ ఈ యోట్సుచునేగాడు ఆ చిన్న పాకెట్ పీస్ ని పట్టుకొని అలానే ఉంటాడు. నాకు పక్కాగా తెలుసు ఆ రోజు స్కూల్ షూస్ వేసుకున్నది మరెవరో కాదు సదాకియో అని. అండ్ సదాకియోని బెదిరిస్తున్న వ్యక్తినే తను చూడకూడదు అనేసి అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని షట్ డౌన్ చేయాలా చేయొద్దా, అరే ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని షట్ డౌన్ చేయాలా చేయొద్దా అని ఆలోచిస్తా ఉంటాడు వాడు. దాంతో మళ్ళీ సీన్ కట్. మళ్ళీ మనకి వీళ్ళని చూపిస్తారు. వీళ్ళు ఫైనల్ గా స్కూల్ టాప్ వచ్చేస్తారు. ఇంతకీ అక్కడొకడు మాస్క్ పెట్టుకొని ఏదో చేస్తా ఉంటాడు వింత వింతగా. కొంచెం వాడి దగ్గరికి వెళ్ళి క్యోకో అడిగిద్ది, హే నిన్న రాత్రి నువ్వు హ్యాంగింగ్ హిల్ దగ్గర ఉన్నావు కదా అని. వాడేమో స్లోగా ఇట్లా వెనక్కి తిరుగుతాడు. అప్పుడు క్యోకో మళ్ళీ అడిగిద్ది, నువ్వేమీ దాయాల్సిన అవసరం లేదు, నిన్ను వాడు బెదిరించాడు కదా అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ మాస్క్ పెట్టుకున్నాడేమో ఇట్లా చెప్తాడు, నేనేమి చేయలేదు, నాకేం తెలీదు, వాడు చెప్పిన విధంగానే మా ఇంటి నుంచి ఒక బెడ్షీట్ తీసుకొచ్చాను అంతే అనేసి అంటాడు. అప్పుడు క్యోకో అడిగిద్ది, బెడ్షీటా, సో మీరు అలానే దాన్ని తయారు చేశారా, ఇంతకీ వాడెవడు ఫ్రెండా అనేసి అడిగిద్ది. అప్పుడు మాస్క్ పెట్టుకున్నాడు చెప్తాడు, అవును చూడు వాడిని వెనకాలే ఉన్నాడు అని. వీళ్ళిద్దరు స్లోగా ఇట్లా వెనక్కి తిరుగుతారు. తిరగంగానే ఫ్రెండ్ గాడు ఉంటాడు నింజా హటోరి మాస్క్ పెట్టుకొని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి నైట్ మేర్. ఈ చాప్టర్ లో అక్కడే ఉంటాడు ఫ్రెండ్ గాడు. నువ్వే కదా ఫ్రెండ్ అనేసి అడిగిద్ది క్యోకో. ఫ్రెండ్ గాడు సైలెంట్ గా ఉంటాడు నుంచొని. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్ లో క్యోకో మొత్తం స్టోరీ చెప్పేస్తుంది ఇట్లా, బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు ప్రపంచం మొత్తాన్ని టెర్రరైజ్ చేసింది నువ్వే కదా, ఆ బయోలాజికల్ అటాక్ ని నువ్వే చేపించావు, అంతేకాదు ఇదంతా చేసింది కెంజీ ఫ్యాక్షన్ అని చెప్పి నువ్వే ఫ్రేమ్ చేసినావు. దాని తర్వాత వాళ్ళ నుంచి ప్రపంచాన్ని కాపాడినట్టు అదేదో హీరోలాగా పోర్ట్రే అయ్యావు. నిజానికి నువ్వు చేసిన ఫ్రాడ్ పనులన్నిటికీ ఇప్పుడు ప్రపంచం మొత్తం నిన్ను పొగుడుతుంది, నువ్వే కదా ఫ్రెండ్ అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ బుడ్డగాడేమో, అవును నువ్వు ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టపడ్డావు, ఇది నా వర్చువల్ అట్రాక్షన్ బోనస్ స్టేజ్ అనేసి చెప్తాడు. కొయిజుమి ఇంకా ఫుల్ కోపంతో నడుచుకుంటూ దగ్గరకు వస్తా ఉంటది. నీ కారణంగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు ఆ మాస్క్ తీసేసేయి, ఇంకెంతకాలం ఆ చెత్త మాస్క్ వేసుకొని తిరుగుతావు, వెంటనే తీసేయి అనేసి అంటది. ఈ గ్యాప్ లో వెనక నుంచి సదాకియోగాడు అరుస్తాడు, నో అని, దయచేసి వాడి ఫేస్ ని మీరు చూడకండి లేదంటే వాడు నన్ను చంపేస్తాడు అని. అప్పుడు క్యోకోకి ఇంకా కోపం వస్తుంది. వెనక్కి తిరిగి, వాడు భయపెడితే నువ్వు భయపడుతున్నావు, అందుకే ఈజీగా నీ మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు వాడు అనేసి చెప్పిద్ది. నువ్వు వాడి మాస్క్ పీకేసి అసలు ఈ ప్రపంచానికి వాడెవడో చూపించాలి అనేసి అంటది. వీళ్ళేమో భయపడతా ఉంటారు. యోట్సుచునేగాడు అంటాడు, నువ్వు అలా చేయకూడదు అని. అప్పుడు క్యోకో ఇట్లా అంటది, నువ్వు కూడా దీన్ని చూడాలి యోట్సుచునే, అప్పుడు ఇంకా నువ్వు 2014 లో నీ సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్ కింద దాకోవాల్సిన అవసరమే ఉండదు అనేసి అట్లా నడుచుకుంటూ పోతూనే ఉంటది. మళ్ళీ మనకి యోట్సుచునే చూపిస్తారు. వాడు ఇంకా ఆ ప్రాంప్ట్ దగ్గర అలానే ఆగుంటాడు. ఒక పక్క ఈ అసిస్టెంట్ వాళ్ళేమో ఇంకా తొందర పడతా ఉంటారు, ఇట్లా కెప్టెన్ వెంటనే చేయండి, ఈ పెట్రోల్ వాళ్ళు వచ్చేసే అవకాశం ఉంది అని. యోట్సుచునే వాడికి ఏం అర్థం కాదు, ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉంటాడు. ఒకవేళ తను ఫ్రంట్ ఫేస్ చూసేస్తే తనకి ప్రాబ్లము, లేదు నేను ఇది బంద్ చేస్తే తన మెమరీకి ప్రాబ్లము అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్క వర్చువల్ అట్రాక్షన్ లో తనేమో ఫ్రెండ్ దగ్గరికి ఇట్లా వెళ్ళిపోతుంది, మొత్తం ఫేస్ లాగిపోతుంది. కానీ సడన్ గా యోట్సుచునేగాడు వచ్చేస్తాడు, బుడ్డగాడు వచ్చి పట్టేసుకుంటాడు. తిని ఎంత లాక్కున్నా కూడా వాడు అసలు వదలడనమాట. వాళ్ళు అలా గొడవపడతా ఉన్నప్పుడు ఈ గ్యాప్ లో ఫ్రెండ్ గాడేమో, నువ్వు నా ఫ్రెండ్ గా ఉంటావా, ఒకవేళ నువ్వు నా ఫ్రెండ్ గా ఉంటానంటే నేను ఈ మాస్క్ ని తీసేస్తా అనేసి అంటాడు. కొయిజుమి ఏమో అంత సీన్ లేదులే అనేసి అంటది. ఇంకా ఈ ఫ్రెండ్ గాడేమో, సరే అయితే నేను నా మాస్క్ తీసేస్తాను, అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ గా ఉంటావా అనేసి అంటాడు. ఈ యోట్సుచునేగాడికి ఫుల్ భయం వేస్తా ఉంటది. వాడేమో కళ్ళు మూసేసుకొని ఇట్లా తన కళ్ళు కూడా మూయడానికి ట్రై చేస్తాడు. ఫ్రెండ్ గాడు స్లోగా మాస్క్ ఓపెన్ చేస్తా ఉంటాడు. వేరే పక్క యోట్సుచునేగాడిని చూపిస్తారు. వాడేమో షట్ డౌన్ చేయాలా అనేసి ఇట్లా బటన్
దాకా పోతాడు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో ఫ్రెండ్ గాడు మాస్క్ తీసేస్తాడు మొత్తం. వేరే పక్క ఏడ్చొచ్చిన గాడు ఎస్ అన్న బటన్ నొక్కేస్తాడు. ఆ రెండు ఒకేసారి జరుగుతాయి. తిను గట్టిగా అరుస్తా అనమాట. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి బోనస్ స్టేజ్ ని చూపిస్తారు. అక్కడున్న ముగ్గురు ప్లేయర్స్ అరుస్తా ఉంటారనమాట. సడన్ గా పెట్రోల్ మెన్ వచ్చేస్తారు. ఏమైంది, కరెంట్ పోయినట్టుంది, ప్లేయర్స్ అందరూ బానే ఉన్నారు కదా, వాళ్ళ అరుపులు నాకు వినిపించాయి అనేసి పరిగెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం బ్లడ్ ఉంటది. దెబ్బకి వాళ్ళు ఇంకా అరుస్తారు ఇట్లా గెట్ సమ్ మెడిసిన్స్ ఇన్ హియర్ అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఈ వర్చువల్ అట్రాక్షన్స్ యొక్క హెడ్ అమ్మాయి ఉంటారు కదా, తనని చూపిస్తారు. తను అలా అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటది. తన ప్లేస్ ని కొంచెం గమనిస్తే తనకి మ్యాటర్ అర్థమైపోద్ది అనమాట. ఇది పవర్ కట్ వల్ల జరగలేదు, ఎవరో కావాలని గేమ్ ని షట్ డౌన్ చేసినారు అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి తొమోతాచి ల్యాండ్ యొక్క డార్మిటోరీని చూపిస్తారు. ఇంతకీ దాని లోపలికి ఈ యోట్సుత్సునే వచ్చేస్తాడు తుడవడానికి అని చెప్పి. కొయిజుమి రూమ్ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఏంటి క్లీన్ చేయడానికి వచ్చావా అనేసి అడుగుతాడు. అవును, క్లీన్ చేయడానికి వచ్చాను, ఈ రూమ్ క్లీన్ చేసేస్తే దాంతో నా కోట కంప్లీట్ అయిపోతుంది అనేసి అయితే మేనేజ్ చేస్తాడు. ఓకే అయితే లోపలికి వెళ్ళు అని డోర్ ఓపెన్ చేస్తాడు. ఏమైంది, తనకు బానే ఉందా అని యోట్సుత్సునే అడుగుతాడు. అప్పుడు ఈ గార్డ్ చెప్తాడు, చూస్తుంటే బానే ఉన్నట్టుంది, మిగతా ఇద్దరైతే వాళ్ళని చంపేసుకున్నారు అని చెప్తాడు. యోట్సుత్సునే ఎక్స్క్యూజ్ మీ అని లోపలికి వెళ్ళిపోతాడు. చూస్తే అక్కడ తనకి సెలైన్ ఎక్కిస్తా ఉంటారు అనమాట కొయిజుమికి. ఈడింకా లోపలికి వెళ్ళిపోయి క్లీన్ చేస్తా ఉంటాడు. తను అట్లా కళ్ళు తెరిస్తే నిద్రపోతా ఉంటది. అదేంటేమో వీడు అక్కడికి వెళ్ళి ఇట్లా క్లీన్ చేస్తూనే ఐఎమ్ సారీ, ఒకవేళ నేను దీన్ని ముందే నోటీస్ చేసి ఉంటే నీకు ఈ స్థితి వచ్చేది కాదు అనేసి అంటాడు. ఇంతకు ముందు ఈ రూమ్ లో ఉన్న అబ్బాయి నాకు ఆల్రెడీ చెప్పాడు ఆ తెరు బూజు గురించి, అండ్ వాడు ఫ్రెండ్ ని కలిసి మాట్లాడాడు, ఆడుకున్నాడు, ఆ విషయాలన్నీ చెప్పాడు. నేను ఆ మెమరీస్ ని ఫాస్ట్ గా రీకాల్ చేసుకుని ఉండుంటే ఇంతవరకు వచ్చేదే కాదు, ఐఎమ్ రియలీ సారీ అనేసి అంటాడు. ఈ కొయిజుమి ఏమో పిచ్చ సైలెంట్ గా ఉంటది. దాని తర్వాత వీడు మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు. లేదు, ఒకవేళ నేను రీకాల్ అయినా కూడా నిన్ను మళ్ళీ దాని లోపలికి వెళ్ళమని చెప్పేవాడినేమో, అసలు నేను ఏం చేస్తానని నాకే అర్థం కావట్లేదు, నేను ఒక చెత్త కెప్టెన్ ని, నేను నీకు కానీ ఆ బాయ్ కి కానీ ఎలా కాంపెన్సేట్ చేయాలో నాకైతే అర్థం కావడం లేదు, అందుకే నాకు ఒక లీడర్ గా మారేంత అర్హత లేదు అనేసి అంటాడు. అప్పుడు స్లోగా కొయిజుమి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మీరు ఎంతో కష్టపడి నన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది అనేసి చెప్పిద్ది. వీడికేమో అర్థం కాదు, నేనా అనేసి అడుగుతాడు. అప్పుడు కొయిజుమి చెప్పిద్ది, మీరు కాదు, ఆ వర్చువల్ అట్రాక్షన్ లో ఉన్న ఆ చిన్న యోట్సుత్సునే అని. వీడికేమో ఏం అర్థం కాదు. అదేంటి అనేసి అడుగుతాడు. నాకేం గుర్తులేదు అని చెప్పిద్ది తిను. యోట్సుత్సునే గాడు ఏం పర్లేదులే, గుర్తు తెచ్చుకోవడానికి ఏం ట్రై చేయకు, దాని గురించి మర్చిపో అని చెప్తాడు. మీరు యోట్సుత్సునే కదా అని తిను అడిగిద్ది. అప్పుడు ఈడేమో నువ్వేం కంగారు పడకు, నిన్ను ఇప్పుడు ఇంటికి పంపించేస్తారులే, దాని తర్వాత మనమిద్దరం ఎప్పటికీ కలుసుకోము, ఇదంతా మర్చిపో అనేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోగానే తినకి స్లోగా ఏదో రికాల్ అయింది ఇట్లా. అదేంటో నాకు అంత క్లారిటీగా గుర్తులేదు కానీ నేనైతే దాన్ని చూసాను. ఇట్స్ సంథింగ్ టెరబుల్, సో హారబుల్, ఇట్ కుడెంట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పిద్ది. సో బేసిక్ గా ఫ్రెండ్ యొక్క ఫేస్ ని చూసి దాన్ని మర్చిపోయిన తర్వాత కూడా అదొక భయానకమైన దృశ్యం అని చెప్పి తన మైండ్ లోపల ఫిక్స్ అయిపోయింది. దాంతో ఆ చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి రియల్ ఫైట్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో మనకి కెంజి మాటలు గుర్తుకొస్తాయి. నేను కానని జాగ్రత్తగా చూసుకుంటాను, మా సిస్టర్ తిరిగి వచ్చే వరకు తను నా దగ్గరే ఉంటుంది, కేవలం నేను మాత్రమే తనని జాగ్రత్తగా చూసుకోగలను అని అంటాడుగా. నెక్స్ట్ మనకి చిన్నప్పుడు కానా ఆ గేమ్ ఆడుతూ ఉంటది కదా, ఏ చేతిలో కాయిన్ ఉంది అని చెప్పి, ఒక అసిస్టెంట్ ఆంటీ ఆడిపిస్తుంది. ఆ గేమ్ ని చూపిస్తారనమాట. తను ప్రతిసారి కరెక్ట్ గా గెస్ చేస్తూ ఉంటది కదా, 10 times అయినా కూడా కరెక్ట్ గెస్ చేస్తుంది. దాంతో ఆంటీ షాక్ అయిపోతుంది. అదంతా మనకి చూపిస్తారు మళ్ళీ. దాని తర్వాత కెంజి మ్యూజిక్ ప్లే చేస్తుంటే చిన్న కానపిల్ల చూస్తా ఉంటది. అక్కడ వాడు ఒక స్టోరీ చెప్తా ఉంటాడు. ఆ సీన్ చూపిస్తారు. ఇన్ 1969 వుడ్ స్టాక్ ఫెస్టివల్ అని ఒక ఈవెంట్ జరిగింది. అక్కడికి 400,000 పీపుల్ వచ్చారు ఆ రాక్ కాన్సర్ట్ చూడడానికి. ఆ ఫెస్టివల్ ని వాళ్ళు లవ్ అండ్ పీస్ అని పిలిచారు. కానీ అప్పుడు ప్రపంచం అంతా డబ్బు మీద నడిచేది. అసలు ఆ డబ్బే లేకపోయి ఉండుంటే వాళ్ళదంతా చేసేవాళ్లే కాదు. కానీ అక్కడికి వచ్చిన లక్షల కొద్ది జనం అందరూ కలిసి అక్కడున్న ఫెన్స్ ని ఇరగొట్టేశారు. దాంతో సడన్ గా అదొక ఫ్రీ కాన్సర్ట్ లా మారిపోయింది. ఈ ప్రపంచం అంతా డబ్బు మీద నడవచ్చేమో కానీ ఇఫ్ యూ ట్రూలీ పుట్ అప్ అ ఫైట్, నీకు తప్పకుండా ఒక మార్గం కనిపిస్తుంది అని చెప్తాడు. దాంతో మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ మనకి కానాని చూపిస్తారు. తన చేతిలో ఒక క్యాసినో కాయిన్ ఎగరేస్తా ఉంటది అనమాట, ఫ్లిప్ చేస్తా ఉంటది. ఇంతకీ తనే గుర్తు తెచ్చుకుంటా ఉంటది కెంజి యొక్క మాటల్ని. కట్ చేస్తే తన ఒక బిల్డింగ్ మీద నుంచొని ఉంటది అనమాట. 2014 ఈ సీన్.
కాయిన్. దాని తర్వాత సీన్ లో మనకి చోనగాన్ని చూపిస్తారు. వాడు అడుగుతాడు ఇట్లా, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. తన చేతిలో ఉన్న కాయిన్ ఇట్లా చూపిస్తుంది, ఆ క్యాసినో కాయిన్ ని. అది చూసిన తర్వాత చోనగాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మరియాసాన్, అదొక క్యాసినో కాయిన్, మీలాంటి కాప్స్ కూడా ఆ ప్లేస్ కి ఎటువంటి ట్రబుల్ లేకుండా ఈజీగా వెళ్ళలేరు. కేవలం అక్కడ మాత్రమే థాయ్ మాఫియా అండ్ చైనీస్ మాఫియా కలిసి బిజినెస్ చేసుకుంటారు, ఒకరినొకరు చంపుకోకుండా. అదంతా డేంజరస్ ప్లేస్ అని చెప్పిద్ది. అప్పుడు వీడేమో, అవును నేను దాని గురించి విన్నాను, యాక్చువల్లీ టోక్యోలో దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ గవర్నమెంట్ ఆ ప్లాన్ ని ఆపేసింది అని చెప్తాడు. అప్పుడు మరియాసాన్ చెప్పిద్ది, దాంతో ఆ ఫెసిలిటీ మొత్తం ఎంటీగా మిగిలిపోయింది కదా, అందుకే ఫారెన్ మాఫియాస్ అన్ని కలిసి దాన్ని ఆక్యుపై చేసేసుకున్నాయి అని. అప్పుడు ఇంకా వీళ్ళిద్దరు అడుగుతారు, సో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావు అని కానాని. కానా ఏమో సైలెంట్ గా ఉంటది. అప్పుడు మరియాసాన్ చెప్పిద్ది, ఆ ప్లేస్ లోపలికి మనము కాయిన్స్ లేకుండా వెళ్ళలేము, అండ్ మనలాంటి ఒక జపనీస్ పర్సన్ కి అటువంటి ఒక కాయిన్ దొరకడం అనేది సాధారణ విషయం అయితే కాదు అనేసి అంటది. ఈ చోనోవాడికేమో అయినా ఏం అర్థం కాదు. లేదు లేదు నేను చెప్పేది అది కాదు, తను కేవలం ఆ సింగిల్ కాయిన్ తో అసలు ఏం చేయబోతుంది అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ మరియాసాన్ ఏమో ఇట్లా చెప్పిద్ది, నీకు అర్థం కావట్లేదా, తను వాళ్ళని ఛాలెంజ్ చేయబోతుంది అని చెప్పిద్ది. ఈడేమో దెబ్బకు షాక్ అయిపోతాడు. ఇంకా కానా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, ఆ మోలున్న ఆఫీసర్ మనల్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు, అది మాత్రమే కాదు పోలీస్ ఫోర్స్ మొత్తంలో ఎంతమంది ఎనిమీస్ ఉన్నారో మనకు తెలియనే తెలీదు, అండ్ మనం ఇలా పరిగెట్టుకుంటూ ఎన్ని రోజులంటూ తిరుగుతాము, ఏదో ఒక రోజు మనం తిరుగుబాటు చేయాలి, అదే మనకున్న చాయిస్ అని చెప్పిద్ది. అప్పుడు చోనగాడు అడుగుతాడు, స్ట్రైక్ బ్యాక్ అయితే మనం క్యాసినోకి ఎందుకు వెళ్తున్నాము అని. కానా వెనక్కి తిరిగి ఒక తోప్ డైలాగ్ చెప్పిద్ది, ది వరల్డ్ ఈస్ ఆల్ అబౌట్ మనీ అని, ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది అనేసి అంటది. ఈ చోనగాడేమో ఇంకా వదలడు, కానీ నీ దగ్గర ఒక్క కాయిన్ ఉంది కదా అనేసి అంటాడు. అప్పుడు మరియాసాన్ ఏమో తను సీరియస్ గా ఉంటే తను తప్పకుండా గెలుస్తుంది అని చెప్పిద్ది. ఈ చోనగాడికి ఏం అర్థం కాదు, అవునా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు అనేసి అడుగుతాడు. మరియాసాన్ ఏమో నాకు తెలియదు, తను అలా చెప్పింది అనేసి అంటుంది. దాంతో సీన్ కట్. కానీ అట్లా సీరియస్ గా వెళ్ళిపోతా ఉంటది. నెక్స్ట్ ప్యానెల్ లో మనకు ఆ క్యాసినో జంబోని చూపిస్తారు. దాని లోపల అందరు గ్యాంగ్స్టర్స్ మాఫియా మెంబర్స్ గేమ్స్ ఆడుతా ఉంటారు అనమాట, గ్యాంబ్లింగ్. వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రకరకాల గేమ్స్ ఆడుతా ఉంటారు వీళ్ళు కూడా. ఈ చోనగాడేమో ఫుల్ భయపడతా ఉంటాడు. ఒక పక్క కానా ఏమో అన్ని గెలుస్తూనే పోతా ఉంటది. ఈ మరియాసాన్ అసలు నమ్మలేకపోతా అనమాట, దాట్స్ అమేజింగ్, అసలు నేను నమ్మలేకపోతున్నా కానాచాన్ అనేసి అంటది. ఈ చోనగాడేమో అక్కడున్న వాళ్ళందరినీ చూసి భయపడతా ఉంటాడు. అయిపోయిందిలే ఇంకా, ఈ రోజుతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనేసి అంటా ఉంటాడు. ఈ మరియాసాన్ ఏమో అసలు ఒప్పుకోదు. ఇంకా నువ్వు జోక్ చేస్తున్నావా, మనకు చాలా లక్ ఉంది, ఇలాంటి ఒక లక్ స్టిక్ ని ఎవరు వదులుకుంటారు అనేసి అంటుంది. కానా కూడా అసలు ఒప్పుకోదన్నమాట, ఈ డబ్బులేం సరిపోవు అనేసి అంటది. ఈ చిల్లర డబ్బులు మనల్ని ఎంతో దూరం తీసుకెళ్లలేవు అనేసి అట్లా నడుచుకుంటూ పోతా ఉంటది. వెనకాల నుంచి మరియాసాన్ ఇట్లా చెప్పిద్ది, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, చూసావా మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, మనం ఒక్క కాయిన్ నుంచి స్టార్ట్ చేసి ఇంత డబ్బులు సంపాదించాము అనో బకెట్ చూపిస్తుంది. కానా ఏమో అక్కడున్న ఆ లాటరీ మెషిన్స్ అన్ని చూస్తా పోతా అనమాట, వాటి మీద ఎన్ని పైసలున్నాయి, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని చూస్తా ఉంటది. లేదు లేదు ఇందులో తక్కువ డబ్బులున్నాయి అని పోతా ఉంటది. సడన్ గా పక్కనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అప్పుడు కానా వాడిని చూసి, ఆ మెషిన్ ఉపయోగించకు, దీన్ని ఉపయోగించు, నెక్స్ట్ షాట్ ఏది గెలవబోతుంది అని చెప్పిద్ది. అప్పుడు ఆ పర్సన్ ఇట్లా తిరిగి, నో దాట్స్ ఇంట్రెస్టింగ్, ఇదే నాకున్న లాస్ట్ కాయిన్ అని చూపిస్తాడు. అప్పుడు కానా ఏమో ఇట్లా చెప్పిద్ది, ఓహో అవునా, కానీ ఈ మెషిన్ లో అన్ని ఎక్కువ డబ్బులు లేవు అని చెప్పిద్ది. ఒక పక్క చోనగాడేమో భయపడతా ఉంటాడు, హే వాడితో మాట్లాడకు అనేసి అంటా ఉంటాడు. కానీ ఆ పర్సన్ ఏమో ఈ చోనగాడు చెప్పేది ఏం వినకుండా దానిలోనే డబ్బులు వేసేసి లాగేస్తాడనమాట. ఒక పక్క చోనగాడికి ఫుల్ భయమేస్తా ఉంటది, అరే సార్ ఆమె ఏం చెప్పిందో తనకే తెలీదు, మీరేమి వినకండి అనేసి అంటా ఉంటాడు. కానీ వాడు లాగేస్తాడు, ఆ మెషిన్ ఇట్లా తిరుగుతా ఉంటది. లాస్ట్ కి అన్ని క్యాట్స్ వచ్చేస్తాయి, దెబ్బకి ఫుల్ కాయిన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట, క్యాట్ కాయిన్స్. దాంతో ఆ పర్సన్ ఇంకా నువ్వు ఏం చేసావు అనేసి అడుగుతాడు కానాని. కానాకేం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అడిగిద్ది. ఆ పర్సన్ ఏమో, ఏమైనా మ్యాగ్నెట్స్ ఉపయోగించావా, లేదంటే ఏమైనా మైక్రోచిప్ టెక్నాలజీయా ఇది, ఎలా గెలిచాను అనేసి అడుగుతాడు. అట్ ఎనీ రేట్ ఇక్కడ చీటింగ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించు అని చెప్తాడు. అప్పుడు చోనగాడు అడుగుతాడు, ఒకవేళ మనం దొరికిపోతే ఏమైద్ది అని. అప్పుడు ఆ పర్సన్ గాడు ఇట్లా సీరియస్ గా లుక్ ఇచ్చి చెప్తాడు, టోక్యో బేలో ఉన్న వాటర్స్ లో ఫిషర్మెన్ కి చాలా స్ట్రేంజ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, అందులో కొన్ని డెడ్ బాడీస్ వాటి ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫేసెస్ లేకుండా తేల్తా ఉండడం కనిపించాయంట అనే చెప్తాడు. దెబ్బకి చోనగాడు మరియాసాన్ ఫుల్ టెన్షన్ పడిపోతారు. ఆ వ్యక్తి ఏమో, ఎనీవే ఈ ప్లేస్ మీలాంటి కామన్ ఫోక్ కోసం కాదు, మాలాంటి వాళ్ళ కోసం అని చెప్తాడు. కానా ఏమో, ఇవన్నీ చిల్లర్ జాక్ పాట్స్, నాకు ఎక్కడైనా హ్యూజ్ జాక్ పాట్ వచ్చే అవకాశం ఉందా అనేసి అడిగిద్ది. ఆ వ్యక్తి సీరియస్ గా కానా వైపు చూస్తాడు. తర్వాత కానా ఇట్లా చెప్పిద్ది, ఇక్కడున్న స్లాట్ మెషిన్స్ అన్ని చాలా బలహీనమైనవి, దానిలో నుంచి కేవలం కొంత అమౌంట్ మాత్రమే వస్తుంది అని. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, అవును నువ్వు చెప్పేది నిజమే, ఈ మెషిన్స్ లో ఎక్కువ డబ్బులేమి ఉండవు అని. దాని తర్వాత కానా అడిగిద్ది, నాకు చెప్పండి 1 షాట్ లో చాలా డబ్బులు వచ్చే అవకాశం ఉందా అని.
అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నీకు రాబిట్ నబోకావ్ అంటే తెలుసా అని. రాబిటా అంటే ఏంటి అని కానా అడిగిద్ది. దాంతో ఆ పర్సన్ ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటూ చెప్తాడు స్టోరీ. లాస్ట్ సెంచరీ 1989లో ఎప్పుడైతే బెర్లిన్ వాల్ పడిపోయిందో యుఎస్ఎస్ఆర్ రష్యాగా మారిపోయింది. దెర్ వాజ్ అ హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ వెస్టర్న్ క్యాపిటల్. దాంతో ప్రతి ఒక్క వ్యక్తి ఎలా రిచ్ అయిపోదాము అని ఆలోచిస్తా ఉండేవాళ్ళు. అప్పుడే అలెగ్జాండర్ నబోకావ్ అనే వ్యక్తి ఈ కార్డ్ గేమ్ ని తయారు చేశాడు. దీని పేరే రాబిట్ నబోకావ్. నిజం చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా ఈ గేమ్ కాసినోస్ లో ఒక పెద్ద హిట్ అయి ఉండాలి, కానీ అది స్లోగా డిసపియర్ అయిపోయింది అని చెప్తాడు. ఎందుకు అని కానా అడిగిద్ది. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఈ గేమ్ లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంది అని. నువ్వు ఒకేసారి ఈ గేమ్ లో నీ జీవితం మొత్తం ఖర్చు పెట్టలేనంత అమౌంట్ ని సంపాదించవచ్చు. అండ్ ఈ గేమ్ లో ఓడిపోతూ వస్తున్న వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం స్టార్ట్ చేసినారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గేమ్ లో చీట్ చేయడం చాలా ఈజీ అనే చెప్తాడు. ఇదిగో చూడు, ఆ గోడ వెనకాలే రాబిట్ నబోకా వాడతారు అని చూపిస్తాడు. దాని తర్వాత ఈ ప్రపంచం ఎంతో భయంకరమైన ప్లేస్, నువ్వు ఒకేసారి ఒక ఫార్చ్యూన్ ని గెలుద్దామని ట్రై చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ కానా ఏం వినిపించుకోకుండా అటువైపుగా నడుచుకుంటూ పోతా ఉంటది. నాకు నేర్పించు అని చెప్పిద్ది. అప్పుడు ఈ పర్సన్ ఏమో, హే లిటిల్ గర్ల్, నేను నీకు అబద్ధం చెప్పట్లేదు అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో కానా చెప్పిద్ది, దయచేసి నాకు రాబిట్ నబోకావ్ ఎలా ఆడాలో నేర్పించు అని. ఇంకలా మరియాసాన్ మళ్ళీ చోనగాడు చెప్తా ఉంటారు దాని గురించి మర్చిపోమని. అప్పుడు కానా మళ్ళీ కెంజిగాడు ఏమన్నాడో అవే మాటలు చెప్పిద్ది. ఇఫ్ యూ ట్రూలీ పుట్ అప్ అ ఫైట్, తప్పకుండా నీకు ఒక మార్గం కనిపిస్తుంది అని. అప్పుడు ఈ పర్సన్ సీరియస్ గా చూసి, ఆ స్లాట్ మెషిన్ దగ్గర చేసినట్టు చీప్ ట్రిక్స్ ఇక్కడ చేస్తే పని చేయవు అనేసి బెదిరిస్తాడు. కానీ కానాని చూస్తే పిచ్చ సీరియస్ గా చూస్తా ఉంటది. దాంతో ఇంకా ఈడు ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటాడనమాట. కట్ చేస్తే లోపల ఆల్రెడీ గేమ్ ఆడుతున్న వాళ్ళు, హే కమోన్, ఇక్కడ ఆల్రెడీ ఒక సీట్ ఉంది అని చూపిస్తారు. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి రాబిట్ నబోకావ్. ఇందులో ఫస్ట్ ప్యానెల్ లో మళ్ళీ మనకు అక్కడి నుంచి చూపిస్తారు. అక్కడ ముగ్గురు ప్లేయర్స్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, హే హే అక్కడే నుంచోకండి, ఇక్కడికి వచ్చి కూర్చోండి, మేము చాలా త్వరలో గేమ్ స్టార్ట్ చేయబోతున్నాము. నిన్ను చూస్తుంటే ఎవరినో చంపడానికి బట్టలు వేసుకున్నట్టున్నావే, బట్ ఆబ్వియస్లీ నువ్వు ఇక్కడికి చూడడానికి మాత్రమే రాలేదు కదా, వచ్చి కూర్చో అని చెప్తారు. అప్పుడు ఆ పర్సన్ ఏమో, అంత లేదు, నిజానికి నేను చూడడానికే వచ్చా అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో వెనక నుంచి కానా వచ్చి, ఈ గేమ్ నేను ఆడబోతున్నా అని చెప్పిద్ది. అక్కడే మనకి టైటిల్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్ లో ఆ ముగ్గురు ప్లేయర్స్ లో ఒక అతను ఇట్లా అడుగుతాడు, హే గర్లీ, నీ ఏజ్ ఎంత అని. ఇప్పుడు కానా, ఏ ముస్లోడా, నీ ఏజ్ ఎంత అనేసి సమాధానం చెప్పిద్ది. ఇక్కడ ఏజ్ తో ఎవరికి సంబంధం లేదు అనేసి నడుచుకుంటూ పోతుంది. దెబ్బకి ఆ ముస్లోడు ఫుల్ నవ్వుతాడు. ఇంకా వేరే గ్యామ్లర్ గాడు కూడా, ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, మనం ఎవరితో ఆడుతున్నాము అన్నది మ్యాటరే కాదు అనేసి అంటాడు. వేరే గ్యామ్లర్ గాడు, ఓకే అయితే స్టార్ట్ చేద్దాము అనేసి అంటాడు. దాంతో ఇంకా అక్కడున్న కార్ డీలర్ గాడు అడుగుతాడు, ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, అసలు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అనేసి అంటాడు. కానా అడిగిద్ది మరియాసాన్ని, మనం ఆ స్లాట్ మెషిన్స్ అన్ని కలిపి ఎన్ని డబ్బులు సంపాదించాము అని. మరియాసాన్ ఏమో లెక్క పెడతా ఉంటది, 47,000 yen అనేసి. ఆ గ్యామ్లర్ గారు నవ్వుకుంటారు అనమాట, వీళ్ళు ఒక్క గేమ్ కూడా ఆగలేరు అని. ఆ కార్ డీలర్ గాడు ఇంకా డబ్బులు చూసి, ఓకే అయితే మనం గేమ్ స్టార్ట్ చేద్దాము అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో అక్కడ నుంచొని చూస్తున్న పర్సన్ గాడు అడుగుతాడు కానాని, నీకు ఇందాకే చెప్పాను కదా రాబిట్ నబోకావ్ రూల్స్ గుర్తున్నాయా అని. హా అవును నాకు గుర్తున్నాయి అని కానా చెప్పిద్ది. ఆ గ్యామ్లర్ గాళ్ళు ఏమో ఇంకా తల కొట్టుకుంటారు ఇట్లా, ఇదేమైనా కిండర్ గార్డెనా అనేసి నవ్వుకుంటారు. ఈ గ్యాప్ లో డీలర్ గాడు కార్డులు వేస్తా ఉంటాడు. ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మళ్ళీ కానాకి, ఒకవేళ డీలర్ కార్డ్ కి నీ కార్డ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 అయితే అది రాబిట్. అండ్ ఒకవేళ నీ దగ్గర కింగ్స్ గానీ, జాక్స్ గానీ, క్వీన్స్ గానీ లేదా టెన్స్ గానీ ఉంటే అదొక కోరోషో, నువ్వు పెట్టిన అమౌంట్ కి డబుల్ మనీ సంపాదించచ్చు అని చెప్తాడు. అప్పుడు కానా చెప్పిద్ది ఇట్లా, ఒకవేళ 2 ఏస్లు మ్యాచ్ అయితే గనక అదొక పిరాష్ కి, దాని అర్థం నేను 10 టైమ్స్ నా మనీని సంపాదించవచ్చు అనేసి అంటుంది. అప్పుడు ఆ పర్సన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, ఒకవేళ డీలర్ దగ్గర 2 ఉంటే దానికి జోకర్ మాత్రమే సమాధానం ఇవ్వగలదు, దాన్నే మిష్కా అనేసి చెప్తాము. దాంతో మనం మన అమౌంట్ కి 50 టైమ్స్ అమౌంట్ ని విన్ అవ్వచ్చు అనేసి అంటాడు. కానీ అది పక్కన పెడితే ఒకవేళ నువ్వు కూడా ఒక 2నే డ్రా చేస్తే కనుక దాన్ని కట్షా అంటాము, అప్పుడు నీ బెట్ కి 10 టైమ్స్ ని నువ్వు లూజ్ అవుతావు అని చెప్తాడు. దెబ్బకి వెనకాలన్న ఇద్దరు ఫుల్ భయపడిపోతారు. దాని తర్వాత పర్సన్ మళ్ళీ ఇట్లా అంటాడు, అండ్ ఒకవేళ ఆ డీలర్ దగ్గర జోకర్ ఉంటే అని అనగానే కానా కంటిన్యూ చేస్తుంది, అండ్ నా దగ్గర 2 ఆఫ్ హార్ట్స్ ఉంటే అప్పుడు నేను ఒక జాక్ పాట్ కొట్టినట్టే, నా దగ్గర ఉన్న అమౌంట్ కి 100 టైమ్స్ నేను గెలవగలను అని చెప్పిద్ది. అప్పుడు ఆ స్ట్రేంజ్ పర్సన్ గాడు, దాట్స్ రైట్, మనం దాన్ని రాబిట్ నబోకావ్ అంటాము అని చెప్తాడు. అప్పుడు మరియాసాన్ అడిగిద్ది, నీకేమైనా అర్థమైందా అని. చోనగాడు నాకేం అర్థం కాలే అని తలకే ఊపుతాడు. ఈ గ్యాప్ లో అక్కడున్న ఒక గ్యామ్లర్ గాడు పెరెస్ట్రోక్యా అనేసి ఏదో కార్డ్ ఇస్తాడు, 10 ఆఫ్ స్పేడ్స్. వాళ్ళు అలా గేమ్ కంటిన్యూ చేస్తా ఉంటే సడన్ గా మధ్యలో నుంచి ఒకడు వచ్చేస్తాడు అనమాట. ఒక
ఇంకొకడొచ్చి ఎక్స్‌క్యూజ్ మీ నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి. ఇదిగో ఇప్పుడే నా వాచ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చా. దీంతో నేనింకా 2 మోర్ గేమ్స్ ఆడొచ్చు కదా! అనేసి అంటాడు. అబ్బా! ఏంట్రా ఈ న్యూసెన్స్ అనేసి ప్లేయర్స్ తిట్టుకుంటారు. అక్కడున్న కార్ డీలర్ గాడు కూడా ఇట్లనే అంటాడు. ఐయామ్ సారీ మీరు ఆల్రెడీ చాలా డబ్బులు కోల్పోయారు. ఆ లాస్‌ని భర్తీ చేయడానికి ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవు అనేసి అంటాడు. కానీ ఆడు ఒప్పుకోడు. ఆ వచ్చిన పర్సన్ గాడు ప్లీజ్ నేను నెక్స్ట్ టైమ్ ఎట్లా అయినా గెలుస్తాను. గెలిచి వెంటనే రీపే చేసేస్తా అనేసి అడుక్కుంటా ఉంటాడు ఫుల్లు. ఆ కార్ డీలర్ గాడు ఇంకా పట్టించుకోకుండా ఓకే ఎవరు దీనికి రెస్పాండ్ అవ్వరా? అయితే ది డీలర్స్ కార్డ్ ఈస్ అనేసి వేరే కార్డ్ ఏదో ఏస్తా ఉంటాడు. ఒక పక్క ఈ మధ్యలో వచ్చినోడు ఇంకా అడుక్కుంటూనే ఉంటాడు. కమ్ ఆన్ ప్లీజ్ అనేసి. కోల్పోయింది మా గ్యాంగ్ యొక్క డబ్బులు అనేసి ఏడుస్తా ఉంటాడు. అప్పుడు ఇంకా కార్ డీలర్ గాడు వెంటనే ఫోన్ తీసి పువార్ కిందకి రండి అనేసి పిలుస్తాడు. ఈ మధ్యలో వచ్చినోడికి ఏం అర్థం కాదు. పువారా ఆడెవడు అనేసి ఆలోచిస్తా ఉంటాడు. ఆ గేమ్ ఆడేవాళ్ళు నవ్వుకుంటారనమాట. ఇప్పుడు సెక్యూరిటీ వచ్చి ఈ ర్యాట్ ని తీసుకుపోతారు అని. దాంతో ఆ కొత్తగా వచ్చినోడు ఇంకా ఫుల్ భయంతో పరిగెడతా ఉంటాడు. ఒక పక్క ఆ గేమ్ కంటిన్యూ అయితా ఉంటది. సడన్ గా ఆ వాల్ వెనకాల బ్యాంగ్ అని సౌండ్ వస్తది. ఏంట్రా ఈ సౌండ్ అనేసి చోనగాడు బయటకు వెళ్ళిపోతాడు. చూడగానే అక్కడ మొత్తం బ్లడ్ ఉంటది. ఈ చోనగాడు ఇంకా ఫుల్ కంగారు పడతా ఉంటారనమాట. హే వాడు చచ్చిపోయాడు ఏంటి మీరు పోలీస్ కి కాల్ చేయరా అనేసి అరుస్తా ఉంటాడు. అక్కడ ఇద్దరు లడ్డు బాడీ గార్డులు వస్తారనమాట. వీడిని తోసేస్తారు టోటల్ గా. బాడీ కోసం ఒక వ్యాన్ తీసుకొని రండి అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఈ చోనవాడికి ఏం అర్థం కాదు. వ్యాన్ ఏంటి పోలీసులు కాల్ చేయరా అనేసి అంటా ఉంటాడు. వాడినేం ఎవరు దేకరనమాట. కట్ చేస్తే మనకు కారణం చూపిస్తారు. తను పెరిస్ట్రోకా అనేసి కార్డ్ వేస్తుంది. ఇంతకీ ఆ కార్డ్ లో క్వీన్ ఉంటది. కోర్ షో అనేసి అరుస్తారు వాళ్ళు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ సీన్ లో ఒకటి ఇట్లా ఫుల్ డబ్బులు చూపిస్తా ఉంటాడు పక్కన అమ్మాయిలకి. ఏ చూసారా నేను చాలా లక్కీ ఈ రోజు క్యాసినోలో నేనే చాలా డబ్బులు సంపాదించాను. బిల్స్ అందరికి నేనే కడతాను అనేసి ఫుల్ గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. వెనక నుంచి తోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు అందరూ. క్యాసినో మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏమైందిరా మీ అందరికి నన్ను చూస్తే జలస్ గా ఉందా అనేసి అరుస్తాడు వాడు. నిన్ను చూసి ఎవరికి జలస్ గా ఉందిరా నీ చేతిలో పట్టుకున్న చిల్లర్ మాత్రమే అనేసి పరిగెట్టుకుంటూ పోతా ఉంటారు అందరూ. ఏమైంది అనేసి అడుగుతాడు మళ్ళీ. సంథింగ్స్ క్రేజీ గోయింగ్ ఆన్ అనేసి అరుస్తారు. అదే ఆ రాబిట్ నబోకావ్ రూమ్ లోపల అనేసి పోతా ఉంటారు అందరూ. కట్ చేస్తే వీళ్ళందరూ అలా చుట్టుముట్టేసి చూస్తా ఉంటారు సీరియస్ గా గేమ్ ని. మనకి ముగ్గురు ప్లేయర్స్ ఫేసెస్ ని చూపిస్తారు. ఫుల్ టెన్షన్ తో చెమటలతో ఏదో ఎట్లుంటదంటే అలా ఫేస్ ఏదో బాంబ్ ని డిస్మాటిల్ చేస్తున్నంత టెన్షన్ పడతారు వాళ్ళు. ఒక పక్క కాన ఇట్లా కార్డు తీసి వేసేస్తుంది. టేబుల్ మీద ఏస్ ఉంటది. దీని వేసింది ఏస్ ఆఫ్ డైమండ్స్. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ 10 టైమ్స్ పే అవుట్ అనేసి అరుస్తారు. ఆ ముగ్గురు కూడా టోటల్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి వాళ్ళకి. ఒక పక్క కార్డ్ డీలర్ గాడి కూడా చెమటలు వచ్చేస్తా ఉంటాయి. వాడు అట్లా కాయిన్స్ మీద కాయిన్స్ పెడుతూనే ఉంటాడు. కాన పక్కన చూస్తే ఒక కొండంత కాయిన్స్ ఉంటాయి. దెబ్బకి అక్కడ ఆడే ప్లేయర్స్ లో ఒకటికి పిచ్చ కోపం వస్తుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావే నీకేమైనా పిచ్చి పట్టిందా? కంటిన్యూస్ గా అలా గెలుచుకుంటూ పోతున్నావు ఏంటి? అసలు అది ఇంపాసిబుల్. నువ్వు చీటింగ్ చేస్తున్నావు నాకు తెలుసు అనేసి అరుస్తాడు. అలా లేచి కాన దగ్గరికి వెళ్ళబోతాడు గానీ సడన్ గా కానతో వచ్చిన పర్సన్ ఉంటాడు కదా వాడు ఇట్లా కత్తి చూపిస్తాడు. నువ్వు ఏదైనా రచ్చ చేసే ముందే ఆలోచించుకో. ఒకవేళ ఆ అమ్మాయి జెన్యూన్ అయితే నీ పరిస్థితి ఏంటని అనేసి బెదిరిస్తాడు. అండ్ అంతేకాదు నువ్వు ఈ గేమ్ లో 2 సార్లు చీట్ చేసావు. అప్పుడు నేనేం మాట మాట్లాడలేదు అనేసి కూడా అంటాడు. దెబ్బకి ఈడు పిచ్చ సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు ఏంటి ఈ కత్తితో నీ స్లీవ్స్ కట్ చేయమంటావా? లోపల నుంచి ఎన్ని కార్డ్స్ పడతాయో నాకు తెలీదా అనేసి బెదిరిస్తాడు. ఇంకా కూర్చుని పోతాడు లాస్ట్ కి. దాంతో ఇంకా పర్సన్ గాడు కానకు చెప్తాడు. ఓకే అయితే ఇంకా వెళ్ళిపోదాం మనము. ఇక్కడున్న ప్లేయర్స్ అందరి జేబులు ఖాళీ అయిపోయినాయి అని. కానేమో ఒప్పుకోదనమాట. అంత సీన్ లేదు ఇంకా హౌస్ మనీ ఉంది కదా అనేసి అంటది. ఇంకా తను సవాల్ చేస్తది ఆ కార్డ్ డీలర్ తో మనం 1-on-1 ప్లే చేద్దాము అని. ఓకే వెరీ వెల్ ఇంతకీ మన బెట్ ఎంత అనేసి అడుగుతాడు ఆడు. ఇది మొత్తం అనేసి చెప్పిద్ది కానా. ఆల్ ఆఫ్ ఇట్టా అనేసి అక్కడ ఉన్న జనం అందరు షాక్ పిచ్చోళ్ళు అయిపోతారు మొత్తం. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ తను ఓడిపోతే 10 టైమ్స్ డబ్బులు కట్టాలి అనేసి అనుకుంటా ఉంటారు వాళ్ళు. కానీ ఆ గ్రూప్ లో ఒకడేమో ఫుల్ ఇంకా టెన్షన్ పడిపోతూ ఒకవేళ తను గెలిస్తే అనేసి అంటాడు. దాంతో ఇంకా గేమ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా గేమ్ కంటిన్యూ అయ్యే కొద్దీ డీలర్ గాడే ఇప్పుడు ప్లేయర్ కాబట్టి కానా మాత్రోష్కా అనేసి ఏదో చెప్పిద్ది రష్యన్ లో. దాని అర్థం ఏంటంటే డీలర్ గాడు ఇప్పుడు ఒక కార్డ్ వేసి మొత్తం డెక్ ని షఫుల్ చేయాలి. మళ్ళీ కానా అదే వర్డ్ చెప్తే మళ్ళీ ఇంకొక కార్డ్ వేస్తాడు మళ్ళీ షఫుల్ చేస్తాడు. ఇంతకీ కానా అట్లా చెప్తా చెప్తూనే ఉంటది. ఒకవేళ డీలర్ గాడు వేసిన కార్డు మీద మళ్ళీ ఒక మ్యాచింగ్ కార్డ్ వస్తే గనక డీలర్ గాడు విన్ అవుతాడు. ఒకవేళ విన్ అయితే కాన డబ్బులు పే చేయాలన్నమాట. కానీ ఒక్క కార్డు కూడా మ్యాచ్ కాదు. గెలుస్తూనే ఉంటది కానా. ఐ మీన్ డీలర్ గాడు గెలవడు. అట్లనే నడుస్తా ఉంటది గేమ్. ఒక పక్క వీళ్ళకి టెన్షన్ పెరుగుతా ఉంటది అనమాట. అరే ఒకవేళ డీలర్ గాడు గెలిస్తే పరిస్థితి ఏంటి అని. లాస్ట్ కి జోకర్ వస్తాడనమాట. జోకర్ కోసం ఇంతకీ కానా వెయిట్ చేస్తుంది అనమాట. అందుకే తను ఆ వర్డ్ చెప్తా ఉంది. ఆ జోకర్ ని చూడంగానే అక్కడున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోతారు మొత్తం. అరే అదొక జోకర్ అండ్ ఒకవేళ తను ఈ సమయంలో ఆన్సర్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఆ విషయం పక్కన పెట్టు. ఒకవేళ తనకున్న కార్డ్స్ లో ఒక కార్డు 2 ఆఫ్ హార్ట్స్ అయి ఉండుంటే అప్పుడు తను క్యాసినోన్
మొత్తాన్ని రోడ్డు మీదకి ఈడ్చేస్తుంది అనేసి షాక్ మొత్తం అందరూ. ఆ డీలర్ గాడికి చెమటలొస్తా ఉంటాయి ఫుల్లు. కానా ఏమో స్లోగా ఇట్లా కారు దగ్గర చేయి పెడతది. డీలర్ గాడికి మొత్తం ఇట్లా ఆయాసం వస్తది. ఆడు ఫుల్ ఇంకా టెన్షన్ పడిపోతా ఉంటాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. జేబులోంచి గన్ తీస్తాడు. అక్కడ ఉన్న అందరూ గన్ తీసేస్తారు బయటకి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పాయింట్ చేసుకుంటా ఉంటారు గన్నుని. దెబ్బకి ఆ స్ట్రేంజ్ పర్సన్ గాడు స్పీడ్‌గా ఆ డీలర్ దగ్గరకొచ్చేసి ఇట్లా కత్తి పెడతాడు. ఒకవేళ డీలరే బయట గన్ తీస్తే నువ్వు ఆ కార్డ్స్‌ని తిప్పాల్సిన అవసరం లేదు అనేసి అంటాడు. ఇప్పుడు ఈ గేమ్ అయిపోయింది అనేసి చెప్తాడాడు. అప్పుడు కానా ఇట్లా చెప్పిద్ది. కాసినోకైన లాసెస్ అన్నీ నేను తిరిగిచ్చేస్తాను. అండ్ దాని తర్వాత మిగిలిన డబ్బులన్నిటిని ఇక్కడున్న జనంకి ఇచ్చేస్తాను. దానికి బదులుగా నాకు మీ సహాయం కావాలి అనేసి అడిగిద్ది. దాంతో ఆ చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చి ఈఎస్పీ. ఆ జనము అందరూ షాక్ అన్నమాట. ఏంటి ఆ డబ్బులంతా ఇచ్చేస్తావా అనేసి అంటారు. కానా సమాధానం చెప్పిద్ది. అవును, ఈ డబ్బంతా మీకు ఇచ్చేస్తాను. కానీ దానికి ఎక్స్చేంజ్ గా మీ సహాయం నాకు కావాలి అనేసి అడిగిద్ది. ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అనేసి చెప్పగానే వాళ్ళందరూ ఇట్లా కానా మీదకి ఎగబడతారు. ఆ డబ్బులన్నీ గుంజేసుకుందామని చెప్పి. ఒక్కొక్కడు పిచ్చి కుక్కలా కొట్టుకుంటారు అనమాట ఆ డబ్బులు చూసి. ఆ ప్లేయర్స్ అందరూ కూడా నేనేమైతే లాస్ అయ్యానో నాకంతా ఇచ్చేయండి అనేసి లాక్కుంటా ఉంటారు. మొత్తం గందరగోళం అయితా ఉంటది అక్కడ. వీళ్ళందరికీ పిచ్చి పట్టింది అని చోనగాడు అంటాడు. కానా ఏమో దయచేసి నా మాట వినండి అని అరుస్తూనే ఉంటది. ఆ డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఓల్డ్ వార్డ్ ఆఫీస్ స్క్వేర్ కి రేపు సన్ రైజ్ 5 సమయంకి రండి అనేసి అరుస్తది. చోనగాడేమో ఇంకా లాగేస్తాడు తనని. వాళ్ళు ఏం చెప్పినా వినరు అని. తిని ఇంకా అరుస్తూనే ఉంటది దయచేసి రండి అని. ఇంకా అక్కడున్న పర్సన్ గాడు కానం లాగేస్తాడు. నువ్వు ఇక్కడ చేసిన రచనంతా ఓనర్స్ అప్రిషియేట్ చేయరు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అనేసి పోతారు. తనేమో అరుస్తూనే ఉంటది దయచేసి రండి అని. వాళ్ళందరూ ఇంకా ఆ కాయిన్స్ గాల్లో ఎగురుతా ఉంటాయి. వాళ్ళు పట్టుకుంటా ఉంటారు. పిచ్చి పిచ్చి చేస్తూనే ఉంటారు మొత్తం. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కానా, చోనోగాడు, మళ్ళీ మరియాసాన్ ఇంకా స్ట్రేంజ్ పర్సన్ ఒక గలీలో నుంచొని ఉంటారు. సమ్ ఓపెన్ ప్లేస్ లాంటి దాంట్లో. మరియాసాన్ కానా దగ్గరకు వచ్చి ఇదిగో కాఫీ తీసుకో అని ఇస్తుంది. కానీ కానా ఏమో హే మరియాసాన్ నువ్వు ఎలా తీసుకొచ్చావు డబ్బులు లేవు కదా అని అడిగిద్ది. అప్పుడు తనేమో నేను అక్కడున్న వెండింగ్ మెషిన్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడ ఒకటి తాగి పడిపోయి ఉన్నాడు కదా వాడి వ్యాలెట్ నుంచి తీసుకొచ్చా అని చెప్పిద్ది. చోనాడేమో హే నువ్వు దొంగతనం చేస్తున్నావు అనేసి అంటాడు. ఈ మరియాసాన్ ఏమో అంత సీన్ లేదులే కాఫీకి కావాల్సిన డబ్బులు తీసుకున్నాను అంతే మిగతా ఆ జేబులోనే పెట్టా అనేసి అంటది. అప్పుడు ఆ స్ట్రేంజ్ పర్సన్ గాడేమో ఇదిగో కావాలంటే ఇవి తీసుకో దీంతో పే చేయొచ్చు అని ఆ క్యాసినో కాయిన్స్ ఇస్తాడు. మీరు చెప్పడం వల్లనే నేను ఆ స్లాట్ మెషిన్ లో గెలిచాను కావాలంటే తీసుకోండి అనేసి ఇస్తాడు. అప్పుడు ఈ మరియాసాన్ ఏమో అంత సీన్ లేదు అయితే ఒక పని చేయి నువ్వే కాసినోకి వెళ్ళి డబ్బులతో ఎక్స్చేంజ్ చేసుకునిరా అనేసి అంటది. నువ్వు ఆ కాసినోలో ఎంటర్ కాగానే వాళ్ళని చిత్తుగా కొట్టి చంపేస్తారు. ఆ విషయం పక్కన పెడితే ఇంత చిల్లర డబ్బులతో మనం ఎక్కువ దూరం వెళ్ళలేము అనేసి చెప్పిద్ది. ఫర్ ఎ మూమెంట్ మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఎన్ ఉన్నాయి. మేబీ ఈవెన్ బిలియన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటిల్ ఎవరో చారిటీ చేద్దాం అనుకొని ఆ డబ్బులన్నిటిని అందరికి పంచిపెట్టేసే వరకు ఓ గాడ్ ఒకవేళ మన దగ్గర అందరికి ఇచ్చేసిన తర్వాత కూడా హ్యాపీగా బతికేంత డబ్బులు ఉండుంటే భలే ఉండేది కదా అనేసి అనుకుంటది. కానా ఏమో ఆ బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తా ఉంటా అనమాట. అక్కడ ఎవ్వరు ఉండరు. చోనవాడు అంటాడు ఎవరైనా వస్తారో రారో అనేసి అనుకుంటాడు. మరియాసాన్ ఏమో ఎవరు రారు అని చెప్పిద్ది. ఆ పర్సన్ అడుగుతాడు అసలు ఆ మాఫియా మెన్ ని ఇక్కడికి ఎందుకు పిలుస్తున్నావు అని. కానా చెప్పిద్ది నాతో కలిసి ఫైట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి సాయం నాకు కావాలి అనేసి అంటది. ఫైట్ చేయాలా ఎవరితో ఫైట్ చేయాలి అనేసి అడుగుతాడు ఆ పర్సన్. కానా చెప్పిద్ది ది పోలీస్ ది గవర్నమెంట్ అండ్ సంథింగ్ బియాండ్ దాట్ అని. కానీ నా ఎనిమీస్ ఎంత దూరం వరకు ఉన్నారో నాకు తెలియదు అనైతే చెప్పిద్ది. వింటుంటే ఇదెంతో పెద్దగా అనిపిస్తుంది. కొంపదీస్ నువ్వు టెర్రరిస్ట్ వా అనేసి అడుగుతాడు ఆ పర్సన్. అప్పుడు కానా నో అనేసి గట్టిగా అరుస్తది. మమ్మల్ని టెర్రరిస్ట్ అంటే నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను. వాళ్ళందరూ కలిసి మా అంకుల్ కెంజీని టెర్రరిస్ట్ గా మార్చేశారు. అండ్ ఓడ్చోని మరువోని యోడ్చుచునేని కూడా. వాళ్ళు కేవలం ఒక చిన్న గ్రూప్ మాత్రమే. కానీ ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడడానికి ఎంతో కష్టపడి ఫైట్ చేశారు. అసలు నిజం బయటకు చెప్పడానికి ఎంతో ట్రై చేశారు. ఒకవేళ వాళ్ళతో కలిసి ఫైట్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది జనం కలిసి వస్తే గనక వాళ్ళు గెలిచేవాళ్ళేమో అని చెప్పిద్ది. ఈ పర్సన్ గాడేమో ఓకే అయితే నువ్వు ఒక టెర్రరిస్ట్ కాదు అయితే నేను నిన్ను ఏమని పిలవాలి అనేసి అడుగుతాడు. కానీ నా దగ్గర సమాధానం ఉండదు. తను సైలెంట్ గా ఉంటది. ఈడు చెప్తాడు మళ్ళీ ఇట్లా నువ్వు నిన్న రాత్రి క్యాసినోలో చేసింది అసలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాంబ్లింగ్ చేస్తూ వచ్చాను. అలాంటిది నా ట్రైనింగ్ ఉన్న ఐస్ కి కూడా ఏ చీటింగ్ కనిపించలేదు. కొంపదీసి నువ్వు ఆ కార్డ్ వెనక నుంచి చూసి దానిలో ఏముందో చెప్పగలవా అసలు దాన్ని ఏమని పిలుస్తారు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనా అనేసి అడుగుతాడు. అప్పుడు కానా ఏమో నాకు దాని గురించి అయితే తెలీదు నేను ఇలాంటి విషయాలు చిన్నప్పటి నుంచి చేయగలుగుతున్నా అని చెప్పిద్ది. ఈ ముగ్గురు షాక్ అయిపోతారు. ఆ కార్డ్ యొక్క నెంబర్ ఏంటని నేను చిన్నప్పటి నుంచే చెప్పగలను అండ్ స్పూన్స్ ని కూడా బెండ్ చేయగలను. కానీ దీనివల్ల నాకు ఉపయోగం ఏముంది ఈఎస్పీనో మరేంటో దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగము లేదు. ఇటువంటివి
అవి ఉపయోగించి మా అంకుల్ కెంజీని నేనైతే కాపాడలేకపోయా అనేసి ఏడుస్తుంది. దాంతో అక్కడ అందరూ సైలెంట్ అయిపోతారు. దాని తర్వాత ఆ పర్సన్ గాడు ఇట్లా జేబులో నుంచి ఒకటి తీస్తాడు కార్డు. అక్కడ రచరచ మొత్తంలో నేను ఈ కార్డు దాసుకొని తీసుకొచ్చేసాను. నువ్వు ఫైనల్ గా ఈ కార్డ్ ని ర్యాబిట్ నబోకాఫ్ గేమ్ లో తిప్పబోయావు. డీలర్ దగ్గర ఉన్న కార్డు ఒక జోకర్ అండ్ ఒకవేళ నీ దగ్గర ఉన్న కార్డు 2 ఆఫ్ హార్ట్స్ అయ్యుండుంటే నువ్వు ప్రపంచంలోనే అత్యంత పెద్ద జాక్ పాట్ ని కొట్టేదానివి అయ్యుండుంటావు. అండ్ అక్కడ నువ్వు ప్రదర్శించిన నీ లక్కును చూసి ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గర ఒక 2 ఆఫ్ హార్ట్స్ ఉందని నమ్మారు. అంతేకాదు డీలర్ కూడా నువ్వు ఆ కార్డ్ ని తిప్పే ముందే గన్ బయటకు తీసి చూపించాడు అని చెప్పి ఇట్లా కార్డ్ ని తిప్పి చూపిస్తాడు. ద 6 ఆఫ్ స్పేడ్స్ క్వైట్ ఆఫ్ ది మార్క్ అనేసి అంటాడు. చోనోగాడు మరియాసాన షాక్ టోటల్ గా. దాని అర్థం ఒకవేళ తన కార్డ్ తిప్పుండుంటే అని షాక్ అయిపోతారు. వాళ్ళందరూ నీ ట్యూన్ మీద డాన్స్ చేస్తున్నారు అంతే, నీలో ఏదో మ్యాజిక్ ఉంది, సంథింగ్ బెటర్ దాన్ ఈఎస్పి అనేసి చెప్తాడు. దాని తర్వాత చోనోగాడు ఓకే అయితే నేను ఇంకా స్టేషన్ కి వెళ్ళిపోతాను అనేసి అంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే, మనం ఇలా పరిగెట్టుకుంటూ పోతే అసలు మనము ఏమీ పీకలేము. నేను ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్ళి లోపల నుంచి మన ఎనిమీస్ కోసం వెతుకుతా అనేసి అంటాడు. మరియాసన్ కూడా నేను కూడా మా న్యూ హాఫ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పిద్ది. నువ్వేం కంగారు పడకు, నాకన్నా బలమైన వాళ్ళు చాలా మందే ఉన్నారు అనేసి ఇట్లా కొట్టిద్ది కానానే. ఇంతకీ అక్కడ తాగి పడిపోయి ఉన్నోడేమో టైం ఎంత అనేసి అడుగుతాడు. అప్పుడు మరియాసాన్ 6 అయిందేమో అనేసి అంటది. ఆ తాగి పడిపోయినోడు ఇట్లా అడుగుతాడు, కొంపదీసి అది మీరేనా అని. వాళ్ళు ముగ్గురు ఇంకా ఫుల్ భయపడిపోతా ఉంటారు అనమాట. లేదు లేదు మేమేం చేయలేదు, ఏదో కాఫీ కోసం డబ్బులు తీసుకున్నాము అని అంటా ఉంటారు. ఆ తాగేసినోడేమో ఇట్లా కిందకి చూస్తాడు, ఏంటి ఎవరు రాలేదు అని. ఎవరు రాలేదు అని కానా అంటది. ఆడు ఇంకా పైకి లేసి ఓవర్ యాక్షన్ చేయకు, ఇదంతా నీ ఐడియానే కదా, ఇట్ సౌండెడ్ ఫన్, అందుకే నేను ఇక్కడికి చాలా త్వరగా వచ్చేసాను, ఎందుకంటే అది వినడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దాని తర్వాత తాగి తాగి ఇక్కడే పడుకున్నాను. ఎవరు లేరేంటి అనేసి ఇట్లా చూస్తాడు. యా వచ్చేసారు అందుకో అనేసి ఇట్లా అందరినీ చూపిస్తాడు వాడు. ఇంతకీ అక్కడికి చాలా మంది నడుచుకుంటూ వస్తారనమాట. అక్కడ మస్తు మంది ఉంటారు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి కన్ఫెషన్స్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో మనకి యుకిజీని చూపిస్తారు. తను మోన్చాన్ యొక్క గ్రేవ్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటది. అక్కడే మనకి టైటిల్ కార్డ్ కూడా పడుతుంది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి చర్చ్ ని చూపిస్తారు. అదే షింజుకు కాబుకి క్యాథలిక్ చర్చ్. అక్కడ ఒక కన్ఫెషన్ బూత్ ఉంటుంది. ఆ ఫాదర్ గారు కూర్చొని మొత్తం దేవుడికి వదిలేసేయి అనేదో బోధన చేస్తా ఉంటాడు. సరే అయితే ఇప్పుడు నాకు కన్ఫెస్ చేయి అనేసి అడుగుతాడు లాస్ట్. అప్పుడు అవతల పక్కన ఉన్న అమ్మాయి ఇట్లా అంటది, ఫాదర్ మన మాటలు ఎవరైనా వింటున్నారా అని. అప్పుడు ఆ ఫాదర్ గాడేమో నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అనేసి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది, ఇక్కడ ఏమైనా లిజనింగ్ డివైసెస్ గానీ ఏమైనా స్పైవేర్ ఉన్నాయా అని. అప్పుడు ఇంకా ఆ ఫాదర్ గాడు ఇదొక దేవుడి హౌస్, దిస్ ఇస్ అ హౌస్ ఆఫ్ గాడ్, మనిద్దరం కాకుండా మన మాటలు వినేది కేవలం ఆయన మాత్రమే అనేసి చెప్తాడు. ఓ ఓకే ఓకే అయితే నేను అడిగిన విషయాలన్నీ మర్చిపోండి అనేసి చెప్పిద్ది. ఈ ఫాదర్ ఏమో మర్చిపోవాలా, సరే అయితే ఆ దేవుడు హ్యూమన్ బీయింగ్స్ అందరినీ ప్రొటెక్ట్ చేయాలి అనేసి అనుకుంటాడు. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏమో ఇట్లా అడుగుతారు, ప్రొటెక్షనా, కానీ నేనే ఎవరినో కాపాడడానికి ట్రై చేస్తున్నాను అనేసి ఫాదర్ గారు అడుగుతాడు, నువ్వేం చెప్తున్నావు అని. అప్పుడు అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇట్లా చెప్తారు, సరే అయితే నేను ఎంత సింపుల్ గా చెప్పాలో అంత సింపుల్ గా చెప్పేస్తాను, ఈ చర్చ్ ని కొంచెం సమయం నేను వాడుకోవాలనుకుంటున్నా అనేసి. ఈ ఫాదర్ గారు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటాడు, అదేంటి ఎందుకు అని. అప్పుడు తను చెప్పిద్ది, నాకు తెలిసి వాళ్ళు ఆల్రెడీ వస్తూ ఉంటారు, ప్రాబబ్లీ కొన్ని వందల మంది ఏమో, లేదు లేదు 1000 పీపుల్ కూడా అయ్యే అవకాశం ఉంది అనేసి చెప్పంగానే దాట్స్ క్వైట్ ఎ లాట్ అనేసి అంటాడు ఫాదర్ గాడు. ఇంతకీ వాళ్ళు ఎవరు అనేసి అడుగుతాడు. అప్పుడు తను చెప్పిద్ది, వాళ్ళందరూ మాఫియా మెంబర్స్ అని. ఫాదర్ గాడేమో ప్రతి ఒక్క మనిషికి ఈ డోర్స్ ఓపెనే, ఇక్కడ అందరూ సమానం అని చెప్తాడు. అప్పుడు అటు సైడ్ ఉన్న అమ్మాయి చెప్పిద్ది, దయచేసి మీరు నాకు సహాయం చేయండి ఫాదర్, వాళ్ళందరినీ ఒప్పించడానికి మీరే నాకు హెల్ప్ చేయాలి, మనందరం కలిస్తేనే ఆ పని చేయగలం అని చెప్పిద్ది. ఈ ఫాదర్ అడుగుతాడు ఏంటా పని అని. ఇంతకీ తనెవరో కాదు కానా అన్నమాట. తను చెప్పిద్ది ది అసాసినేషన్ ఆఫ్ పోప్ అని. ఫాదర్ గారు ఒక్క సెకండ్ షాక్ అయిపోతాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు కానా అంటది, నేను చెప్పాలంటే ఇది చాలా పెద్ద స్టోరీ అవుతుంది, నాకు అంత టైం లేదు అని. ఈ ఫాదర్ గాడు మళ్ళీ అడుగుతాడు, ఇంకా దయచేసి ఆ స్టోరీని చిన్న షార్ట్ స్టోరీ లాగా చెప్పేసాయని. కానా ఏమో నేను మీకు చెప్పినా మీరు నమ్మరు అనేసి అంటది. ఈ ఫాదర్ గారు మళ్ళీ అంటాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, దిస్ ఇస్ అ గాడ్స్ హౌస్, నేను నిన్ను నిజంగానే నమ్ముతాను అండ్ నువ్వు చెప్పిన ప్రతి మాట సత్యమని నేను నమ్ముతా అనేసి చెప్తాడు. దాంతో ఇంకా కానా స్టార్ట్ చేస్తుంది, మా అంకుల్ పేరు కెంజీ అని, అండ్ ఆ అంకుల్ కెంజీ
కెంజీ ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ప్రయత్నించారు అని చెప్పిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కాబుకి పోలీస్ స్టేషన్ చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లోపల ఆ గ్యాదరింగ్ యొక్క న్యూస్ వచ్చేస్తుంది అనమాట. మాఫియా యొక్క యాక్టివిటీని చూస్తుంటే వాళ్ళందరూ ఒక గ్యాదరింగ్ చేయబోతున్నారు అనేసి రిపోర్ట్ ఇస్తాడు ఒకడు. ఈ చోనోగాడి సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. ఇంతకీ ఏ మాఫియా, చైనీసా లేదంటే తాయా అనేసి అడుగుతాడు ఒకడు. ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ గాడేమో వెల్ చూస్తుంటే వాళ్ళిద్దరు గ్యాదర్ అవబోతున్నారు అనేసి అంటాడు. ఆ సీనియర్ ఆఫీసర్స్ షాక్ టోటల్ గా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కొంపదీసి వాళ్ళిద్దరూ చేతులు కలపబోతున్నారా అనేసి అడుగుతారు. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు చెప్తాడు, కానీ సార్ యాక్చువల్లీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఓల్డ్ వార్డ్ ఆఫీస్ స్క్వేర్ దగ్గర వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. దాని తర్వాత వెంటనే డిస్పర్స్ అయిపోయారు. అండ్ అక్కడ వచ్చిన రూమర్ ప్రకారము వాళ్ళందరూ కాబుకి డిస్ట్రిక్ట్ లో ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళబోతున్నారంట అని చెప్తాడు. వీళ్ళిద్దరికేమో ఏం అర్థం కాదు. అప్పుడు ఈ ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ చెప్తాడు, కేవలం మాఫియా మాత్రమే కాదు, హోమ్లెస్ పీపుల్ ని కూడా ఆ గ్యాదరింగ్ లో చూసారంట అని. ఇదంతా ఏంటి అసలు అనేసి వాళ్ళిద్దరు అనుకుంటా ఉంటారు ఇన్స్పెక్టర్స్. ఒక సుపీరియర్ ఆఫీసర్ గాడు ఇట్లా అంటాడు, కొంపదీసి మనం రీసెంట్ గా చేసిన ఈ క్లీనప్ యాక్షన్స్ వల్ల ఒకరి బ్యాక్ ఒకరు చూసుకుందామని చెప్పి కలిసిపోవట్లేదు కదా అనేసి అంటాడు. పక్కనున్న ఆఫీసర్ గాడేమో ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుందంటే దీని వెనకాల ఎవరో తప్పకుండా ఉన్నారు అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో అక్కడికి ఇంకొక ఆఫీసర్ వచ్చేస్తాడనమాట. ఆ గుడ్ డే సార్ అనేసి సెల్యూట్ చేస్తాడు. వాడు సెల్యూట్ చేస్తాడు. వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటా ఉంటారు. ఇట్లా ఏదైనా పెద్ద రచ్చ అయ్యే ముందే మనం వాళ్ళని ఆపాలి అనేసి అనుకుంటా ఉంటారు. కొత్త రెగ్యులేషన్స్ ప్రకారము పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ చేయకూడదు అనేసి అంటారు. ఓకే అయితే వెంటనే పెట్రోల్స్ ని స్ట్రెంథన్ చేయండి అనేసి ఆర్డర్ చెప్తాడు. ఈ ఇన్స్పెక్టర్ గాడు అండర్స్టూడ్ సార్ అని సెల్యూట్ చేస్తాడు. ఇంతకీ ఈ మధ్యలో వచ్చి సైలెంట్ గా విని వెళ్ళిపోయినోడు ఎవడు కాదు, ఆ మోలున్ ఆఫీసర్ గాడే అనమాట. దాంతో సీన్ కట్టేపోతుంది. నెక్స్ట్ మనకి చర్చ్ చూపిస్తారు. ఒక పక్క ఫాదర్ గాడికి మొత్తం చెమటలు వస్తా ఉంటాయి అనమాట. నేను ముందే చెప్పాను కదా, ఇదెంతో అన్బిలీవబుల్ గా అనిపిస్తుంది మీకు. నేను చెప్తే ఎవరు నమ్మలేదు. న్యూ ఇయర్ 2000s ఈవ్ రోజు అంకుల్ కెంజీ ఆ జైంట్ రోబోని ఎదుర్కోవాల్సి వచ్చింది అనేసి చెప్పిద్ది. అప్పుడు ఇంకా ఈ ఫాదర్ గాడు టోటల్ రిలైజ్ అవుతాడు. సో ఈ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అంతా మొత్తం ఆ ఫ్రెండ్ తయారు చేసిన కట్టుకదేనా, అండ్ ది ట్రూ ఈవిల్ వాస్ ఫ్రెండ్ హూ ప్రిటెండెడ్ టు సేవ్ ది వరల్డ్. ఇప్పుడు ఫ్రెండ్ 2015 యొక్క వరల్డ్ ఎక్స్పోని ఆర్గనైజ్ చేస్తున్నాడు. అండ్ అక్కడికి అదే రోజు పోప్ యొక్క షెడ్యూల్డ్ విజిట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఫ్రెండ్ పోప్ ని అసాసినేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ దీని అంతటికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అనేసి అడుగుతాడు. సంథింగ్ టు ప్రూవ్ సచ్ ఎ స్టోరీ అనేసి అడుగుతాడు. అప్పుడు ఇంకా కానా కోపం వస్తుంది. నాకు తెలుసు హౌస్ ఆఫ్ గాడ్ లేదు తొక్కలేదు, నేను చెప్పిందంతా నిజమే అని మీరు నమ్ముతారని నాకు మాటిచ్చారు అనేసి అంటుంది. అప్పుడు ఈ ఫాదర్ గాడేమో లేదు నేను చెప్పేది విను, నువ్వు చెప్పేది నిజమే అని ఈ ప్రపంచం మొత్తం నమ్మాలంటే నీకు తప్పకుండా ఏదో ఒక ఎవిడెన్స్ కావాలి అని చెప్తాడు. కానా ఏమో ఇంకా కోపంలో అట్లనే అరుస్తా అనమాట. ఇదంతా సేమ్ థింగ్, నేను చెప్పింది మీరేమీ వినిపించుకోవట్లేదు, అసలు మీరు నన్ను నమ్మడమే లేదు. ఈ విధంగానే వాళ్ళు మా అంకుల్ కెంజీని ఒక టెర్రరిస్ట్ గా మార్చేశారు అని చెప్పిద్ది. ఆ ఫాదర్ గాడేమో దయచేసి ప్రశాంతంగా ఉండు అని అంటా ఉంటాడు. కానా ఏమో ఇంకా కోపంగా బయటకు వచ్చేస్తాడు టోటల్. నాకు ముందే తెలుసు కష్ట సమయాల్లో దేవుడి దగ్గరికి రావడము ఇదంతా కేవలం బుల్ క్రాప్ మాత్రమే. ఒకవేళ ప్రాబ్లం అంతా ఈజీ అయిండుంటే అంకుల్ కెంజీ ఎంతో ఈజీగా దాన్ని సాల్వ్ చేసేవారు, ఆయనకంత కష్టం అయ్యేదే కాదు అనేసి ఇట్లా ఓపెన్ చేస్తుంది ఫాదర్ యొక్క ఆ కర్టెన్ ని. నాకు ముందు నుంచే తెలుసు ఈ బుక్ అయితే దేన్ని సాల్వ్ చేయదు ఆర్ దేన్ని ప్రూవ్ చేయదు, కానీ నేను చెప్పిన మాటల్ని ప్రూవ్ చేయడానికి ఇది తప్ప నా దగ్గర మరేమీ లేదు అనేసి ఒక బుక్ ఇస్తుంది. ఫ్రెండ్ యొక్క ప్లాన్స్ అన్ని దీని మీదే బేస్ అయి ఉన్నాయి అని చూపిస్తుంది. ఇంతకీ అదేంట్రా అంటే బుక్ ఆఫ్ ప్రాఫెసీ అనమాట. మా అంకుల్ కెంజీ దీన్ని 1969 లోనే రాశారు అని చూపిస్తుంది. దాంతో సీన్ కట్. మనకి మళ్ళీ 2014 చూపిస్తారు. ఒక పక్క యూకిజీ ఏదో ఆలోచిస్తా ఉంటాదన్నమాట. షింజుకు చర్చ్ లోపల అటువంటి ఒక గ్యాదరింగ్ జరగబోతుంది అని ఏదో అనుకుంటా ఉంటది. ఇంతకీ అదంతా మాన్చాన్ గాడు చెప్తా ఉంటాడనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆ నైట్ మేర్ మొదలవబోతుంది అని. అప్పుడు యూకిజీ చాలా యంగ్ గా ఉంటుంది. తను అడిగిద్ది ఇంతకీ ఏంటది అని. మాన్చాన్ గాడు అడుగుతాడు ఇంతకీ కెంజీ రాసిన ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీ ఎక్కడుంది అని. యూకిజీ చెప్పిద్ది అది కానా దగ్గర ఉందని. అంకుల్ కెంజీ జ్ఞాపకార్థంగా ఆ తన దగ్గరే ఉంచుకుంది అని చెప్పిద్ది. దాని తర్వాత మాన్చాన్ గాడు పక్క నుంచి ఒక బ్యాగ్ తీస్తాడనమాట. నేను చాలా రీసెర్చ్ చేసి మొత్తం అన్ని వెతికి చూసిన తర్వాత నాకు ఈ కాపీ కనిపించింది అని చూపిస్తాడు. ఇంతకీ ఆ కాపీ మీద ఏమని రాసుంటుందంటే న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అని రాసుంటుంది. అది చూసిన తర్వాత టోటల్ షాక్ అయిపోయింది మొత్తం యూకిజీ. ఇప్పుడు మనకు అక్కడ డేట్ రాసుంటుంది 2002 అని రాసుంటుంది. మనకు ముందు నుంచే తెలుసు
తెలుసు కదా మాన్చాన్ కి ఏదో డిసీజ్ ఉంటుందని. సో ఏంటంటే వాడు ఆ డిసీజ్ వల్ల హాస్పిటల్ పడుంటాడు. కమాన్ లెట్స్ కంటిన్యూ. బుక్ ఆఫ్ ప్రాఫెసీ తర్వాత ఇంకా చాలా కథ ఉంది అని చూపిస్తాడు మాన్చాన్ గాడు. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి ది న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానల్ లో మనకు ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో ఏం రాసారో చూపిస్తారు. అక్కడ ఇలా రాసుంటుంది 2014 లో షింజుకు చర్చ్ లో ఒక గ్యాదరింగ్ అవ్వబోతుంది అని. అండ్ దాని తర్వాత ఈ నైట్ మెరిష్ వరల్డ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అని. అండ్ ఆ గ్యాదరింగ్ మధ్యలో జస్టిస్ ని కాపాడుతూ ఒక సేవియర్ బయటకు వస్తాడు, కానీ వాడు అసాసినేట్ అవ్వబడతాడు అనేసి రాసుంటుంది. పక్క ప్యానెల్ లో లాంగ్ లివ్ ది ఎక్స్పో, లాంగ్ లివ్ ది ఎక్స్పో అనేసి ఒకటి ప్రే చేస్తా ఉంటాడు. ప్రోగ్రెస్ అండ్ హార్మనీ ఫర్ మ్యాన్ కైండ్ అనేసి బొమ్మ గీసుంటుంది. అండ్ దాని తర్వాత ఒక కొత్త వరల్డ్ ప్రెసిడెంట్ పుట్టుకొస్తాడు అని కూడా రాసుంటుంది. ఏంటి ఇదేనా న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అని చూస్తా ఉంటది యూకిజీ. అప్పుడు మాన్చాన్ గాడు చెప్తాడు, కేవలం ఆ 3 పేజీలు మాత్రమే నాకు కనిపించాయి, ప్రాబబ్లీ ఆ బుక్ లో ఇంకా చాలా ఉంది అనేసి అంటాడు. యూకిజీ అడిగిద్ది, ఇంతకీ ఎవరు రాసారు దీన్ని అని. ఆడు చెప్తాడు నాకు తెలియదని. నీకు ఇవన్నీ ఎక్కడివి అనేసి అడిగిద్ది యూకిజీ. మాన్చాన్ గాడు చెప్తాడు, ఒక ఎన్వెలప్ లో నా దగ్గర పంపించారు దీన్ని, సెండర్ ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద రాసలేదు, కానీ నేను ఆలోచించేది ఏంటంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు కలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు నాకు పంపించారేమో అని అనుకుంటున్నా. అసలు ఫ్రెండ్ ఐడెంటిటీని కనుక్కోవడం కోసం లెక్కలేనంత మందిని కలిసాను నేను. చాలా మంది నాతో మాట్లాడడానికి ఒప్పుకోలేదు, బట్ ఐ బిలీవ్ వన్ ఆఫ్ దెమ్ నాకు ఒక చిన్న మార్స్ కోడ్ లో లెటర్ పంపించడానికి ట్రై చేశారని. ఆ మార్స్ కోడ్ లో ఇలా చెప్పడానికి ట్రై చేశారు, నేను ఫ్రెండ్ యొక్క న్యూక్లియస్ దాకా వచ్చేసాను, ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ అని. దాని తర్వాత యూకిజీ అంటది, నాకు తెలుసు మోన్చాన్, నువ్వు త్వరలోనే మళ్ళీ లేచి నడుస్తావు, డాక్టర్స్ ఇప్పుడే చెప్పారు సర్జరీ తర్వాత నీ ప్రోగ్రెస్ చాలా బాగుంది అని. అప్పుడు మాన్చాన్ నాడు అంటాడు, నాకు తెలుసు ఇది నా బాడీ, నా సొంత బాడీ యొక్క కండిషన్ ని నేను క్లియర్ గా వినగలను, కానీ నేను ఎండ్ వరకు ఫైట్ చేయాలి. ఎలా అయితే కెంజీ, ఓట్చో, మరువో ఇంకా యోచుత్సునే అండ్ ఫుకుబే ఫైట్ చేశారో, ఐ హావ్ టు ఫైట్ టు సేవ్ ది వరల్డ్ అనేసి అంటాడు. దాని తర్వాత 2 days లేటర్ మాన్చాన్ హాస్పిటల్ నుంచి కనిపించకుండా మాయమైపోయాడు అనేసి రాసుంటుంది. అక్కడ మనకి టైటిల్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్ లో మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు మనకి. అక్కడ యూకిజీ నడుచుకుంటూ పోతా ఉంటది. అదే తను ఆ గ్రేవ్ యార్డ్ నుంచి నడుచుకుంటూ వస్తా ఉంటది. తన అలా నడుచుకుంటూ పోతా ఉంటే యూకిజీ యొక్క లాయర్ ఫ్రెండ్ ఇట్లా ఎదురుగా ముందుకు వచ్చేస్తది. నువ్వు చాలా లేట్ చేసావు యూకిజీ, నేను నీ కోసం ఇది తీసుకొచ్చా, కానీ చల్లారిపోయింది అని. యూకిజీ ఆ లాయర్ ఫ్రెండ్ చూసి షాక్ అనమాట టోటల్ గా. ఆ బట్టలేంటి నువ్వేంటి అని అడిగిద్ది. ఆ లాయర్ ఫ్రెండ్ చెప్పిద్ది, నా ఏజెన్సీ మళ్ళీ నా మీద బగ్ పెట్టింది, అందుకే నేను ఇక్కడ వేరే ప్లేస్ కి మారిపోయాను అనేసి. దాని వల్లనే ఇప్పుడు 24/7 నాతో పాటు నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని క్యారీ చేస్తూ తిరుగుతున్నాను. ఇదిగో ఇదే నా కొత్త కార్డు, దీని చేత్తో రాశాను, ఐఎమ్ సారీ అనేసి ఇస్తుంది. యూకిజీ ఆ కార్డు చూసిన తర్వాత, నువ్వేంటి సెంట్రల్ పార్క్ అని రాసావు నీ అడ్రస్, అక్కడే ఉంటున్నావా అని అడిగిద్ది. అప్పుడు లాయర్ అమ్మాయి చెప్పిద్ది, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఇప్పుడు హోమ్లెస్ పీపుల్ యొక్క రైట్స్ గురించి ఫైట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే వాళ్ళకి ఆ స్టోరీ అంతా చెప్పానో, వాళ్ళు నా కోసం ఒక కార్డ్బోర్డ్ ఏజెన్సీని తయారు చేశారు అని చెప్పిద్ది. దాని తర్వాత వాళ్ళు ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపు ఆ లాయర్ అమ్మాయి ఇట్లా పొగుడుతూ ఉంటది యూకిజీని. మా హస్బెండ్ కూడా నువ్వు చాలా అందంగా ఉంటావని పొగుడతారు, నేను మాత్రం కొంచెం లావయ్యానంతే, ఇదిగో తీసుకో నువ్వు కూడా తిను అనేసి ఇస్తా ఉంటది. దాని తర్వాత యూకిజీ అడిగిద్ది, అవునా ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు అని. అప్పుడు లాయర్ అమ్మాయి చెప్పిద్ది, ఓ మేం బానే ఉన్నాము, కానీ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటసే అస్సలు బాలేదు. ఈ చెత్త లాయర్ బిజినెస్ లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకోవట్లేదు. మన విక్టిమ్స్ ఆఫ్ ఫ్రెండ్ కేస్ ని వాళ్ళు హైకోర్టు లోపల పడేసినారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు మనల్ని సూ చేస్తున్నారు, ఏదో రిపరేషన్ మనీ కోసం అంట. వాళ్ళు కనీసం ఒక అపీల్ చేసుకోవడానికి కూడా కన్సిడర్ చేయట్లేదు. అసలు ఈ దేశంలో లాయర్స్ అనే దానికి విలువే లేకుండా పోయింది, అది కేవలం ఒక టైటిల్ గా మిగిలిపోయింది అని చెప్పిద్ది. ఇట్స్ సింప్లీ రెడిక్యులస్. అసలు నాకేం అర్థం కావట్లేదు, వాళ్ళు ఎలాంటి లిజనింగ్ డివైసెస్ వాడుతున్నారో ఏమో. నేనైతే ఓటమిని అంగీకరించాను, నువ్వు కూడా ఓటమిని అంగీకరించకు యూకిజీ అని చెప్పిద్ది. దాని తర్వాత ఇట్లా అంటది, అవునులే నువ్వు అంత ఈజీగా ఓటమిని అంగీకరించదాను అయితే నువ్వు ఎప్పుడో పెళ్లి చేసేసుకునే దానివి అని నవ్విద్ది. యూకిజీ కూడా ఇంకా నవ్విద్ది అనమాట, దట్ లాస్ట్ కమెంట్ వాజ్ అన్నెసెసరీ అని. ఓకే ఓకే, ఈ మంత్ యొక్క ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్షిప్ పార్టీ యాక్షన్స్ యొక్క కంపైల్డ్ రిపోర్ట్ ఇది, తీసుకో అనేసి ఇస్తుంది. థ్యాంక్ యూ అని యూకిజీ తీసి చదువుతా ఉంటది. ఈ మంత్ కూడా ఎటువంటి సస్పీషియస్ యాక్టివిటీ లేదు అని చెప్పిద్ది ఆ అమ్మాయి. వాళ్ళందరూ ఈ ఎక్స్పో గురించి ఏదో రచరచ చేస్తున్నారు అని చెప్పిద్ది. యూకిజీ ఆ పేపర్స్ చూసి లాంగ్ లివ్ ద ఎక్స్పోనా ఏంటిది అని చూస్తుంది. ప్రోగ్రెస్ ఫర్ హార్మనీ ఫర్ మ్యాన్ కైండ్ అని చదువుతుంది. లాస్ట్ కి ఇంకా లాయర్ అమ్మాయి అడిగిద్ది, ఆ న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో ఉన్నట్టే నిజంగా నెక్స్ట్ ఇయర్ ఎక్స్పోలో అది జరుగుతుందంటావా
చెప్తావా అని. ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ కానా-చాన్ ఎక్కడుంది అని అడిగిద్ది. యుకీజీ ఏమో నాకు తెలీదు అని సమాధానం చెప్పిద్ది. లాయర్ అమ్మాయి కూడా కొంచెం కంగారు పడిద్ది. నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్ గురించి కానాకు చెప్పొచ్చు కదా అని అంటుంది ఆ లాయర్ అమ్మాయి. యుకీజీ ఏమో ఇంకా భయపడుతుంది. ఒకవేళ నేను తనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రాబబ్లీ తను నిజంగానే ఏదో క్రేజీ థింగ్ చేస్తుందేమో అని. ఒకవేళ అదే జరిగితే ఇప్పటిదాకా మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం కూడా ఓడిపోతే ఇంకా ఎవరు ఫైట్ చేస్తారు చెప్పు అని అడిగిద్ది. దాని తర్వాత ఇంకా ఈ అమ్మాయి మళ్ళీ ఇంకోటి చెప్పిద్ది. బై ద వే ఆ హోమ్లెస్ పీపుల్ ఏదో మాట్లాడుతున్నారు సమ్ వియర్డ్ థింగ్ గురించి అని. అదే వాళ్ళు ఏదో గ్యాదరింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి డబ్బులు వస్తాయంట అని చెప్పిద్ది. ఎక్కడికి అని తిని అడిగిద్ది యూకిజీ. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది అదే ఆ షింజుకు చర్చ్ కి అని. దాంతో ఇంకా యూకిజీ సడన్ గా రియలైజ్ అయ్యింది అనమాట. 2014లో చర్చ్ దగ్గర ఒక గ్యాదరింగ్ అవ్వబోతుంది కదా అని. ఎస్ ఎగ్జాక్ట్లీ అదే కదా న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో రాశారు అనేసి ఈ లాయర్ అమ్మాయి అంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ చర్చ్ ని చూపిస్తారు. అక్కడ ఫుల్ జనమే జనం ఉంటారు. లోపల రానివ్వండి అని అరుస్తూ ఉంటారు. చర్చ్ లోపలేమో చోనగాడు మనం ఇప్పుడు ఏం చేద్దాము బయట చాలా క్రౌడ్ ఉంది అనేసి అంటాడు. అప్పుడు మరియాసాన్ ఏమో నాకు తెలుసు వాళ్ళందరూ ఆ డబ్బుల యొక్క రూమర్ విని ఇక్కడికి వచ్చినట్టున్నారు. వాళ్ళందరూ క్యాష్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని భయపడతా ఉంటది. ఈ చోనగాడు కూడా ఇంకా ఫుల్ టెన్షన్ తో ఉంటాడు. నాకు ముందు నుంచే తెలుసు ఇదొక క్రేజీ ఐడియా. అక్కడ థాయ్ మాఫియా ఇంకా చైనీస్ మాఫియా కలిసి ఉన్నారు. ప్లస్ ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ హోమ్లెస్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇదంతా ఒక క్రేజీ బ్లడ్ బాత్ గా మారే అవకాశం ఉంది అనేసి భయపడతాడు. అప్పుడు ఆ ఫాదర్ గారు అడుగుతాడు నువ్వేం చేయబోతున్నావు అని. కానీ అక్కడ చైర్ దగ్గర కూర్చొని ఉంటది. మా అంకుల్ కెంజీ ఇలా చెప్పారు. నువ్వు ఎప్పుడైతే ఒక కాన్సర్ట్ ముందుకెళ్లి ప్లే చేయబోతావో జస్ట్ ఆ టైం కి నీ గుండె గొంతులోకి వచ్చినట్టు నీకు అనిపిస్తుంది. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ పర్ఫార్మ్ ప్రతి ఒక్కసారి ఏదో వామిటింగ్ చేసుకోవాలన్న ఫీలింగ్ నీకు వస్తుంది. కానీ ఏం పర్లేదు అలాంటి ఒక ఫీలింగ్ లేకుండా అదొక కాన్సర్టే అవ్వదు అని చెప్తాడు. దాంతో అది చెప్పంగానే కానెట్లో లేచి నుంచుంటది. వీళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తారు కానీ తను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ డబ్బాలో ఈ వర్డ్స్ రాసుంటాయి అనమాట. ఆ గ్యాదరింగ్ కి జస్టిస్ పేరు మీద ఒక సేవియర్ వస్తాడు కానీ వాడు అసాసినేట్ అవ్వబడతాడు అని. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. దీని పేరు వచ్చి ఆన్ ద పుల్పిట్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానల్ లో మనకు ఒక హోమ్లెస్ పర్సన్ అయితే చూపిస్తారు. వాడక్కడ ఆ గ్రూప్ దగ్గరకు వచ్చి అందరికి చెప్తాడనమాట. ఇట్లా నా 2 చెవులతో నేను విన్నాను. ఆ అమ్మాయి క్యాసినోలో విన్ అయిన డబ్బులన్నిటిని అందరికి పంచేస్తుందంట. కబుకిలో ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్దాం పదండి. త్వరగా వెళ్ళకపోతే డబ్బులన్నీ అయిపోతాయి అనేసి అందరిని తీసుకుపోతా ఉంటాడు. ఇంతకీ వెనకాల నుంచి ఆ మాంగాకగాడు వింటా ఉంటాడనమాట. సో ఏంటి మ్యాటర్, ఎవరా అమ్మాయి డబ్బులు ఇలా ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని షోగన్ గాడికి అంటాడు. వెనకాల షోగన్ గాడు ఆ మాటలు వినగానే ఎక్కడికో బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాడు. మాంగాకగాడు కూడా ఫాలో అవుతా ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ యూకిజీని ఆ లాయర్ అమ్మాయిని చూపిస్తారు మనకి. వాళ్ళు స్పీడ్ గా కాబుకి చర్చ్ దగ్గరికి వెళ్తా ఉంటారు. ఆ లాయర్ అమ్మాయి ఆపడానికి ట్రై చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు ఆ డేంజరస్ ప్లేస్ అని. కానీ యూకిజీ ఏం పట్టించుకోకుండా వెళ్తానే ఉంటది అనమాట. ఆ బుక్ లో అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. కాబుకి చర్చ్ దగ్గర గ్యాదరింగ్ అవుతుందని, అక్కడ ఒక జస్టిస్ కోసం ఒక సేవియర్ నిలబడతాడని అండ్ వాడిని అసాసినేట్ చేస్తారని అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. కట్ చేస్తే మనకి చర్చ్ ని చూపిస్తారు. అక్కడే టైటిల్ పడుతుంది. ఆ చర్చ్ నిండా జనమే జనం ఉంటారు. నెక్స్ట్ చర్చ్ లోపల చూపిస్తారు. మొత్తం జనం నిండిపోయి ఉంటారు. వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటా ఉంటారు అనమాట. ఏంటిదంతా ఇక్కడికి ఎందుకు పిలిచారు డబ్బులేవి అనేసి. అలా అర్జుకోవడము ఒకళ్ళొకళ్ళు తొక్కుకోవడం మాట పెరిగి ఫుల్ గొడవ పడతా ఉంటారు వాళ్ళు. ఒక పక్క థాయ్ మాఫియా వాళ్ళు, మళ్ళీ వీళ్ళు ఆ చైనీస్ వాళ్ళు అందరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మధ్యలోకి హోమ్లెస్ పీపుల్ గాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళని కూడా కొట్టడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అలా పెద్ద రచ్చ అయితా ఉంటది. అక్కడ సడన్ గా బీ క్వైట్ అనేసి కానం వచ్చేస్తుంది అక్కడికి. అందరు ఒక సెకండ్ కానం చూస్తారు. ఒక పక్క చోనగాడు ఇంకా మరియాసాన్ ఫుల్ టెన్షన్ పడతా ఉంటారు. ఏం చెప్పిద్దో ఏంటో అనేసి అనుకుంటారు. కట్ చేస్తే ఈ గ్యాప్ లో ఆ మందులో ఒకడేమో మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అనేసి అరుస్తాడు. కానీ మళ్ళీ గట్టిగా అరుస్తుంది. ఇంకా నేను ఇప్పుడే చెప్పాక సైలెంట్ ఉండమని, మీకు జాపనీస్ అర్థం కాదా అని. దెబ్బకి వీళ్ళిద్దరు భయపడిపోతారు చోనో ఇంకా మరియాసాన్. దాని తర్వాత కానా కంటిన్యూ చేస్తుంది. నేను ఇప్పుడే మిమ్మల్ని వార్న్ చేస్తున్నాను, నా దగ్గర ఒక సింగిల్ యెన్ కూడా లేదు మీకు ఇవ్వడానికి అని. ఏంటి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టి అరుస్తారు. దాని తర్వాత నీకేమైనా పిచ్చి పట్టిందా, మాతో ఆటలాడుతున్నావా అనేసి చెత్తంతా ఇసురుతారు కానా మీద. తర్వాత కానా తన చేతిలో ఉన్న స్పూన్ తో టప్పని కొట్టిద్ది టేబుల్ మీద. తర్వాత ఇలా చూపిస్తుంది పైకెత్తి. ఏంట్రా ఇది అనేసి అందరు చూస్తారు. తర్వాత 2 ఫింగర్స్ తో స్పూన్ ఇట్లా పట్టుకుంటది. పట్టుకోగానే స్లోగా చూస్తుండగానే ఆ స్పూన్ వంగిపోయి పట్టని ఇరిగిపోద్ది అనమాట. అది చూసి ఒక సెకండ్ అందరు షాక్ అయ్యి తర్వాత ఏంటి చెత్తంతా, ఇదంతా ఒక కేవలం కామన్ స్టేజ్ ట్రిక్ మాత్రమే, ఇదేమైనా మ్యాజిక్ షోనా అనేసి తిడతా ఉంటారు. దాని తర్వాత కానా ఇట్లా అంటది, ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే ఏ క్షణమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని. వాళ్ళందరూ ఒక్క సెకండ్ హెసిటేట్ అవుతారు. తర్వాత కానా ఇట్లా అంటది, కానీ మీ అందరికీ తెలుసు కాసినోలో ఏం జరిగిందని. ఒకవేళ మీరు నాతో చేతులు కలిపితే 1-2 కాసినోస్ ని డిస్ట్రాయ్ చేసేంత మనీ మనం సంపాదించవచ్చు అని చెప్పిద్ది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే డబ్బులు లేవు,
కానీ మీరు నన్ను జాయిన్ అవ్వచ్చు కదా అనేసి అడిగిద్ది. హౌఎవర్ నా దగ్గర నుంచి బలవంతంగా స్టీల్ చేయడానికి ట్రై చేయకండి. అలాంటి వాళ్ళతో నేనైతే పని చేయను. సో ఇప్పుడు నాతో ఎవరు జాయిన్ అవ్వబోతున్నారు? చైనీస్ మాఫియా, థాయ్ మాఫియా ఆర్ మేబీ హోమ్‌లెస్ పీపుల్ నాతో ఎవరొస్తారు అని అడగంగానే నేనొస్తాను అని అందరూ అరుస్తారింగా. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. నువ్వు కాదు నేనొస్తాను అని. అప్పుడు కానా అంటది, ఆబ్వియస్లీ నేను ఇలా చూజ్ చేసుకోలేను. నాకు రిప్రజెంటేటివ్స్ కావాలి అని అడిగిద్ది. యూ చైనీస్, యూ థాయ్ అండ్ ఎనీ హోమ్‌లెస్ పీపుల్ ఇక్కడికి రండి అని పిలుస్తది. హోమ్‌లెస్ పీపుల్ వాళ్ళందరూ కలిసి ఒకడిని ముందుకు తోసేస్తారు. ఒకడు చైనీసోడు, ఒకడు థాయోడు వస్తాడు. వాళ్ళ ముగ్గురిని షేక్ హ్యాండ్ చేసుకోండి అని కానా చెప్పిద్ది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. అప్పుడు కానా ఇట్లా అంటది, అలా ఒకళ్ళనొకళ్ళు చూసుకునే వాళ్ళతో నేను పని చేయను. వెంటనే షేక్ హ్యాండ్ చేసుకోండి అని. యూ నో నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు అని చెప్పిద్ది. దాని తర్వాత ఆళ్ళు స్లోగా ఇట్లా షేక్ హ్యాండ్ చేసుకుందామని దగ్గరకొస్తారు. కానీ వెయిట్ అనేసి వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపిస్తది. ఇంతకీ అదెవరో కాదు కానానే అన్నమాట. ఐ డోంట్ వాంట్ టు షేక్ బేస్డ్ ఆన్ అపియరెన్సెస్. ఒకవేళ మీరు నాతో టీమ్ అప్ అవ్వాలి అనుకుంటే మీ లైఫ్స్ రిస్క్ లో ఉన్నాయన్న విషయం మర్చిపోకండి అని చెప్పిద్ది. దాంతో ఆ చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి సేవియర్ అన్నమాట. ఈ చాప్టర్ లో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. కానీ ఇట్లా చేయి ముందుకు పెట్టిద్ది. ఎవరైతే మీ లైఫ్స్ ని రిస్క్ చేసి ముందుకొస్తారో వాళ్ళు మాత్రమే నాతో చేతులు కలపండి అని అడిగిద్ది. కానీ మర్చిపోకండి, మీరు నాతో చేతులు కలిపితే మీరు చాలా పెద్దగా గెలవచ్చు. ఆర్ ఎల్స్ యూ కుడ్ ఆల్సో డై అనేసి బెదిరిస్తది. మీరు ఏం చేయబోతున్నారు అని ఇట్లా చేయి చూపిస్తది. అక్కడ మనకు టైటిల్ పడుతుంది. వీళ్ళు ముగ్గురు ఇంకా టోటల్ గా అట్లా షాక్ లో నిండిపోతారు. అబ్బా ఏం చేయాలి అన్నట్టు. ఒక పక్క మరియాసానిగా చోనగాడేమో ఫుల్ భయపడతా ఉంటారు. అసలు తను ఎవరితో మాట్లాడుతుందో తనకు అర్థమవుతుందా అనేసి అనుకుంటారు. మరియాసాన్ ఏమో ఆబ్వియస్ తను కేవలం ఒక టీనేజ్ గర్ల్ మాత్రమే. తను ఆ చైనీస్ రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉండేది. తనకి ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలీదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేసి భయపడుతుంది. అక్కడున్న ఆ స్ట్రేంజ్ గ్యాంబ్లర్ గాడేమో ఇట్లా చెప్తాడు, తనకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు కేవలం జాగ్రత్తగా చూడండి. అక్కడున్న లాలెస్ మెన్ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నా ఎంటైర్ గ్యాంబ్లింగ్ కెరియర్ లో నేను ఇటువంటి ఒక గ్యాంబ్లర్ ని ఎక్కడా చూడలేదు అనేసి అంటాడు. ఒక పక్క కారణం చూపిస్తారు. తను ఇట్లా హ్యాండ్ ముందుకు చూపిస్తుంది. సో మీరు ఏం చేయబోతున్నారు అని అడిగిద్ది. పిచ్చ సీరియస్ గా చూస్తా ఉంటది. ఇలా ముగ్గురికి చెమటలు వస్తా ఉంటాయి అనమాట. దాంతో ఇంకా కాన అరుస్తుంది. పాథెటిక్, ఒక్కొక్కడు తాడి చెట్టులో ఎదిగారు, మాట్లాడడానికి ఇంత భయపడుతున్నారేంటి అనేసి అడిగిద్ది. కిందున్నోళ్ళేమో అందరూ ఓ అనుకుంటారు. ఈ గ్యాప్ లో సడన్ గా అక్కడికి చాయ్ పాన్ గాడు వస్తాడు. అదే థాయ్ మాఫియా బాస్ గాడు. ఆడు అలా నడుచుకుంటూ ముందుకొచ్చేసి సో ఇది నువ్వే అన్నమాట అనేసి అంటాడు. ఎవరో చిన్నపిల్ల ఈ రాయిడ్స్ అన్నిటిని సృష్టిస్తుందని విన్నాను. అప్పుడే నాకు అర్థమైపోయింది అది నువ్వే అని అనేసి అంటాడు. అప్పుడు కానా ఏమో నైస్ టు సీ యూ అగైన్ బాస్ అనేసి చెప్పిద్ది. అప్పుడు చోనగాడు మరియాసాన్ ఇద్దరు షాక్. అదేంటి అసలు ఈ టీనేజ్ గర్ల్ కి థాయ్ మాఫియా బాస్ ఎలా తెలుసు అని. ఇంకా థాయ్ మాఫియా బాస్ గాడేమో వెనక్కి తిరిగి నువ్వు కూడా లోపలికి రా అనేసి పిలుస్తాడు. ఇప్పుడు ఈడెవడరా అని చోనగాడు చూస్తే ఇంతకీ అక్కడ చైనీస్ మాఫియా బాస్ గాడు వచ్చేస్తాడు. వాంగ్ షియో ఫెంగ్ అంటాడు పేరు. ఏంట్రా చైనీస్ మాఫియా బాస్ కూడా వచ్చాడు అని చెప్పేసి చోనగాడు షాక్ టోటల్ గా. ఆడొచ్చేసి ఇట్లా అడుగుతాడు, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఈ జనమంతా ఏంటి, అండ్ అంతేకాదు ఆ క్యాసినోలో ఆ పెద్ద ఇన్సిడెంట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని మళ్ళీ అడుగుతాడు. కానా మీరు ఎలా ఉన్నారు అని అడిగిద్ది. ఎలా ఉన్నామా అని వాడు అడుగుతాడు. అప్పుడు నేను అప్పుడు కానా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ యూజువల్ మాఫియా బ్రేకింగ్ కాకుండా ఈ పోలీసుల క్రాక్ డౌన్ ఒకటి, అందుకే నేను కంగారు పడ్డాను మీరు ఎలా ఉన్నారని, అందుకే అడుగుతున్నా అని చెప్పిద్ది. ఈ చైనీస్ వాడేమో థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్, బ్రతకడానికి ఎంతో కష్టంగా తయారైంది ఈ ప్లేస్, కానీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఈ థాయ్ మాఫియా గాడు చెప్తాడు, ఈ పోప్ విజిట్ కారణంగా పోలీసులు ఈ బ్రేక్ డౌన్ కండక్ట్ చేస్తున్నారు. అది కేవలం ఒక మస్కిటో బైట్ లాంటిది మాత్రమే. ఒకవేళ నిజంగానే పోప్ విజిట్ చేయడానికి వస్తే మేము మా ఓపెన్ హ్యాండ్స్ తో ఆయన వెల్కమ్ చేస్తాము. ఇలాంటి ఒక బిజినెస్ ఛాన్స్ మనకి మళ్ళీ ఎప్పుడు దొరకదు, ఏమంటావు వాంగ్సాన్ అనేసి అడుగుతాడు. అప్పుడు కానా సర్టన్లీ మీరు దీన్ని ఎంతో లైట్ గా తీసుకుంటున్నారు అని చెప్పిద్ది. ఈ నవ్వుతాడనమాట లైట్ గానా అని. అప్పుడు కానా చెప్పిద్ది, త్వరలోనే ప్రపంచం మొత్తం మీ ఎనిమి కాబోతుంది అని. ఏం చెప్తుందిరా ఇది అని సీరియస్ గా చూస్తారు వీళ్ళిద్దరు. అప్పుడు కానా చెప్పిద్ది, మీకు అర్థమవుతుంది కదా, ఒకవేళ పోప్ షింజుకు నుంచి సేఫ్ గా తిరిగి వెళ్ళకపోతే ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని బ్లేమ్ చేస్తుందని అని అడిగిద్ది. అప్పుడు మమ్మల్నా అని వీళ్ళిద్దరు అంటారు. ఆ థాయ్ మాఫియా గాడేమో ఒకవేళ మాకు దానిలో ప్రాఫిట్ లేకపోతే మేము అలాంటి పని చేయము అని చెప్తాడు. అప్పుడు కానా అంటది, మా అంకుల్ కెంజీ కూడా ఎటువంటి చెడు పని చేయలేదు, అయినా కూడా ఆయన ఒక డిమోనిక్ టెర్రరిస్ట్ లాగా పోర్ట్రే చేసినారు అని. దాంతో ఇంకా మళ్ళీ అడుగుంటది ఇక బేసిక్ గా, ప్లీజ్ దయచేసి పోప్ ని కాపాడడానికి మీరే హెల్ప్ చేయాలి అని. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి పోలీస్ స్టేషన్ చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లోపల ఒక కాప్ గాడు స్పీడ్ గా వచ్చి కాబుకి చర్చ్ దగ్గర చాలా పెద్ద గ్యాదరింగ్ జరుగుతుంది, ఏమైతుందో ఏంటో అనేసి రిపోర్ట్ ఇస్తాడు. ఓకే అయితే పదండి ఆ షార్ట్ గన్ తీసుకొని వెళ్దాము అనేసి పోతా ఉంటారు. వాడిట్లా ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ షార్ట్ గన్ ఉండదు. దాంతో ఆ పోలీస్ స్టేషన్ సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి యూకిజిన్ చూపిస్తారు. తన మంద లోపల నుంచి పోవడానికి ట్రై చేస్తా ఉంటది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్న లాయర్ అమ్మాయి అడిగిద్ది. అక్కడున్న ఒక మాఫియా గాడు తెలీదు, ఎవరో ఒక టీనేజ్ అమ్మాయి స్పీచ్ ఇస్తుంది అని
అనేసి చెప్తాడు. అప్పుడు యుకిచి ఒక ఫోటో ఇచ్చి చూపిస్తది ఆ అమ్మాయి ఇలా ఉంటుందా అని. వాడేమో నాకెట్లా తెలుస్తుంది, ఆ అమ్మాయి స్పీచ్ ఇవ్వడం వినిపిస్తుంది గానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. అందులో యుకిచి తప్పిపోతా ఉంటది. కట్ చేస్తే మనకి మళ్ళీ లోపల చూపిస్తారు. ఎక్స్క్యూజ్ మీ అనుకుంటూ ఎవడో మధ్యలో దూరిపోతా ఉంటాడు. ఒక పక్క ఈ మాఫియా బాస్ గాళ్ళు కానాతో ఇట్లా చెప్తారు, పోప్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది పోలీస్ యొక్క జాబ్, మాది కాదు అని. అప్పుడు కానా ఇట్లా అంటది, అండ్ ఒకవేళ పోలీసులే ఎనిమి కోసం పనిచేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని. వీళ్ళిద్దరు అడుగుతారు, ఎనిమీనా, అసలు ఎనిమి ఎవరు అని. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి యుకిజిని చూపిస్తారు. ఆ ఫోటోని చూసి యా అవును ఇదే అమ్మాయి అనేసి ఒకటి చెప్తాడు. దాంతో ఇంకా కానా అనేసి ఉరుక్కుంటూ పోతా ఉంటది యుకిజి. నెక్స్ట్ మళ్ళీ మనకి కానాని చూపిస్తారు. మన ఎనిమి ఎవరో కాదు, అది ఫ్రెండే అనేసి చెప్పిద్ది. వీళ్ళందరూ సీరియస్ అయిపోతారు మొత్తం. ఈ గ్యాప్ లో ఆ మందలో నుంచి ఎక్స్క్యూజ్ మీ అని పోతా ఉండేటోడిని చూపిస్తారు. వాడు 2014 లో ఒక గ్యాదరింగ్ అవ్వబోతుంది షింజుకులో, ఒక సేవియర్ వస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జస్టిస్ అని ఏదో మాట్లాడుకుంటూ ముందుకు వచ్చేస్తా ఉంటాడు. ఇంతకే ఆడెవడో కాదు, ఆ మోలున్న పోలీస్ ఆఫీసర్. ఒక పక్క యూకిజీ ఏమో దయచేసి లోపలికి వదలండి అనేసి పోతా ఉంటది. ఈ పోలీస్ ఆఫీసర్ గాడేమో జేబుల నుంచి ఆ పెద్ద షాట్ గన్ తీస్తాడు. బయట నుంచి యూకిజీ అరుస్తా ఉంటది. ఒక పక్క పోలీస్ ఆఫీసర్ గాడు ఉంటాడు. అంత సస్పెన్స్ లో ఈ చాప్టర్ ఎండిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి ది అసాసినేషన్. ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్ లో మళ్ళీ యుకిజి పోతా ఉంటా అనమాట. వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్తా ఉంటది. ఆ మాఫియా గాళ్ళేమో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆల్రెడీ ఇంత ప్యాకే ఉంది, ఎలా వెళ్తావు అనేసి అంటారు. తినక ఇంకా ఫుల్ కోపం వస్తుంది. కాలర్ పట్టుకుంటది. నన్ను లోపలికి పోనీయండి, లోపల నా అమ్మాయి నా డాటర్ లాంటిది, లోపల అందరికీ చెప్పండి నన్ను లోపల పోనీయాలని, వెంటనే చేయండి అనేసి అరుస్తుంది. మనం త్వరపడాలి లేకపోతే ఏదైనా కావచ్చు అనేసి భయపడతా ఉంటది. ఒకవేళ మనం జల్దీ వెళ్ళకపోతే ఆ న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీలో రాసిందే జరగచ్చు అనేసి అంటది. ఒక పక్క మళ్ళీ మనకి ఈ మోలున్ ఆఫీసర్ ని చూపిస్తారు. అట్లా స్లోగా గంధిస్తాడు. కట్ చేస్తే కానాని చూపిస్తారు. అక్కడ మనకి ది అసాసినేషన్ టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ఆ మాఫియా బాస్ గారు అడుగుతారు, సో ఫ్రెండ్ పోప్ ని చంపాలనుకుంటున్నాడా అనేసి. అసలు ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తాడు అనేసి అడుగుతాడు ఈ థాయ్ మాఫియా గాడు. ఆ చైనీస్ మాఫియా గాడు కూడా అలా చేయడం వల్ల ఫ్రెండ్ కి ఏం ప్రాఫిట్ ఉంటుంది అనేసి అంటాడు. అప్పుడు కానా చెప్తుంది, అసలు ఫ్రెండ్ ఎట్లాంటి వ్యక్తో మీకు అసలు ఏం తెలీదు. బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు ఆ టెర్రరిజం, ఆ బయో అటాక్స్ అన్నిటికీ కారణము ఎవరో కాదు, ఫ్రెండే. కానీ వాటన్నిటికీ కారణం మా అంకుల్ కెంజీ అని చెప్పి ఫ్రేమ్ చేసినారు. అండ్ ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడినందుకు ఫ్రెండ్ ని మనం పొగుడుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మీరే పోప్ ని అసాసిన్ చేసినందుకు మిమ్మల్ని ఫ్రేమ్ చేస్తాడు వాడు. మీరు ఇన్నోసెంట్ అని మెయింటైన్ చేసుకున్నా అది వేస్ట్. మీరు చెప్పే మాటలు ఎవరు వినరు. ఎందుకంటే మీరు కనీసం నార్మల్ పీపుల్ కూడా కాదు, మీరు మాఫియా గ్యాంగ్స్టర్స్. ప్రపంచం నలుమూలల నుంచి రకరకాల ఫోర్సెస్ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తాయి. మీరు టోటల్ గా అంతమైపోయే వరకు మీ మీద అటాక్స్ అవుతూనే ఉంటాయి అనేసి చెప్పిద్ది. అప్పుడు వెనకాలన్న వాళ్ళందరూ ఓ అవునా అనేసి ఫుల్ ఆశ్చర్యపోతా ఉంటారు. నువ్వు చెప్పేది నిజమేనా, నువ్వు జోక్ చేయట్లేదు కదా అనేసి అడుగుతారు. ప్రపంచం మొత్తం మా ఎనిమి అయిపోతుందా అనేసి అడుగుతారు. కొంపదీసి గాల్లో నుంచి బాంబులేస్తారా ఏంటి అనేసి భయపడతా ఉంటారు వాళ్ళు. ఈ గ్యాప్ లో ఆ మోలిన పోలీస్ ఆఫీసర్ గాడు వచ్చేస్తాడు ముందుకి. కానా ఏమో ఒక పక్క నుంచి అరుస్తా ఉంటది, దయచేసి నాకు మీ పవర్ ని లెండ్ చేయండి సో దట్ మనం పోప్ ని కాపాడొచ్చు. మనం ఫ్రెండ్ కి చూపించి తీరాలి, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయలేడని, నాట్ ఎనీ లాంగర్ అని చెప్పిద్ది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరుస్తారు. సడన్ గా కానా అనేసి తిని అరుస్తుంది యుకిజి. తిని చూస్తుంది కానా, ఏంటి యుకిజి ఇక్కడికి వచ్చిందని. ఈ గ్యాప్ లో థాయ్ మాఫియా బాస్ ని, చైనీస్ మాఫియా బాస్ ని ఎవరో బాడీ గార్డ్స్ వచ్చి ఇట్లా పక్కకు పట్టుకుంటారు. ఏంట్రా అని చూస్తే ఆడు గన్ పట్టుకొని ఉంటాడనమాట. ఆ సేవియర్ విల్ అరైజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జస్టిస్ బట్ బీ అసాసినేటెడ్ అనేసి ఇట్లా గన్ పాయింట్ చేస్తాడు. వాడు పాయింట్ చేసి ఫాట్ అని షూట్ చేస్తాడు. షూట్ చేయగానే అది మరియాసాన్ వెనకాల గోడకు తగిలిద్ది. వాడు మళ్ళీ రీలోడ్ చేసుకుని ఈసారి కానా వైపు పాయింట్ చేస్తాడు. ఒక పక్క గ్యాంబ్లర్ గాడేమో ఈ చోనగాని పిలుస్తాడు ఇట్లా గన్ బయటకు తీయని. వాడేమో గన్ ఎత్తుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో యుకిజి ఏమో పరిగెట్టు కానా అనేసి అరుస్తుంది. వాడు ఇంకా గన్ బయటకు తీస్తాడు. చోనగాడు ఇట్లా పాయింట్ చేస్తాడు. కానా వెనకాలన్న ఒక పెద్ద గ్లాస్ పెయింటింగ్ లాంటి దాన్ని చూపిస్తారు మనకి. అక్కడ జీసస్ బొమ్మ ఉంటుంది. కట్ చేస్తే అందులో నుంచి షోగన్ గాడు వచ్చేస్తాడు. దూకి ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తాడు. కానా ముందర నుంచుంటాడు, ఇట్లా ఆపేస్తాడు. వీళ్ళిద్దరు షాక్, ఓడ్చోనా అని. యుకిజి కూడా షాక్ అయిపోద్ది. అప్పుడు షోగన్ గాడేమో కానా ఈజ్ ఆర్ లాస్ట్ హోప్ అనేసి అంటాడు. ఒక పక్క వాడేమో ఇట్లా గన్ ఇంకా పాయింట్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళందరు ఫేసెస్ ని చూపిస్తారు, కానా, యుకిజి, షోగన్ ది. సడన్ గా బ్యామ్ అనేసి గన్ షాట్. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ది అసాసిన్స్ బుల్లెట్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో మళ్ళీ అదే సీన్ కంటిన్యూషన్ ఉంటుంది. బ్యామ్ అని సౌండ్ వినిపిస్తుంది. కానా ఇంకా యుకిజి ఓడ్చో అని గట్టిగా అరుస్తారు. నెక్స్ట్ ప్యానెల్ లో ఓడ్చో అడ్డంగా నుంచోవడం
దూరంగా అనిపిస్తది. ముందలేమో వాడుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ గాడు వెనకాల మాఫియా మెంబర్స్ అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ స్ప్లిట్ సెకండ్ లో గన్ షాట్ సౌండ్ ఇనిపియంగానే ఈ పోలీసోడు బుర్ర లోపలికి బుల్లెట్ వెళ్ళిపోద్ది. దెబ్బకి చస్తాడాడు. షోగన్ గాడు కానాని స్టే బ్యాక్ అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ గాడు మిమ్మిమి అని ఏదో చెప్తాడు. ఒక సేవియర్ వస్తాడు ఇన్ ది నేమ్ ఆఫ్ జస్టిస్, కానీ వాడు అసాసినేట్ అవ్వబడతాడు. అసలు నేను ఇలా ఎప్పటికీ అనుకోలేదు నేనే ఆ సేవియర్ అవుతానని. లాంగ్ లివ్ ఫ్రెండ్ అనేసి చచ్చిపోతాడు. దాని తర్వాత ఇంకా షోగన్ గాడు ఆ షాట్ గన్ పట్టుకొని చూస్తాడు ఎటు పక్క నుంచి బుల్లెట్ వచ్చిందని. ఒక గ్లాస్ లో నుంచి బుల్లెట్ ఉంటది. అది వీడు చూసేస్తాడు. ఒక పక్క యూకిజీ వచ్చి ఓడ్చో నువ్వేనా అనేసి ఏడుస్తా ఉంటది. షోగన్ గాడు ఏం చెప్పకుండా కానాన్ని జాగ్రత్తగా చూసుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరగండి అని పేల్చుకుంటూ పోతా ఉంటాడు అన్నమాట వీడు బయటకి. ఇప్పుడు కానా కూడా యూకిజీ దగ్గరకు వచ్చేసి ఆయన ఓడ్చో కదా అని అడిగిద్ది. దాంతో ఆ సీన్ కట్. షోగన్ గాడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడే మాంగాకాడు చెప్తాడు అక్కడి నుంచే షాట్ కనిపించింది అని. ప్రాబబ్లీ ఆ విండోలోనే ఎవరో ఉన్నారు అనేసి అంటాడు. ఇంకా వీడు కూడా అక్కడున్న మాఫియా వాళ్ళందరికీ చెప్తాడు ఇట్లా ఈ బిల్డింగ్ అందరూ సరౌండ్ చేయండి, ఎవరిని ఇక్కడి నుంచి బయటకు రానివ్వకండి అని. దాంతో షోగన్ గాడు ఆ బిల్డింగ్ యొక్క స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. వెనకాల మాంగాకాడు వచ్చేస్తా ఉంటాడు. నన్ను ఫాలో చేయకు అని చెప్తాడు వీడు. కానీ మాంగాకాడు వినిపించుకోడు. నువ్వు ఒక్కడివే వెళ్ళకో నేను కూడా వస్తా అనేసి పరిగెడతా ఉంటాడు. లాస్ట్ కి వీళ్ళు ఇంకా స్టెప్స్ ఎక్కి ఫుల్ సీలింగ్ దాకా వచ్చేస్తారు. సీలింగ్ వచ్చి మొత్తం అటు ఇటు చూస్తా ఉంటాడు షోగన్. ఎవరు కనిపించారు వాడికి. సడన్ గా ఏదో సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి షోగన్ కి. ఏంట్రా ఈ సౌండ్స్ అని అటు ఇటు చూడగానే ఒక బుక్ పట్టుకొని నెంబర్ 13 గాడు చదువుతా ఉంటాడు. ఒక సేవియర్ వస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జస్టిస్, కానీ వాడు అసాసినేట్ అవ్వబడతాడు అని. ఈ షోగన్ చూసి షాక్. నువ్వా నెంబర్ 13 అని అంటాడు. ఆ నెంబర్ 13 గాడేమో ఇప్పుడు ఈ మిస్టరీ సాల్వ్ అయిపోయింది, కానీ హవెవర్ నాకు ఈ బుక్ లో ఒక ప్యాసేజ్ అయితే ఎప్పటికీ అర్థం కాదు అనేసి ఇదిగో ది న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ అని చూపిస్తాడు. షోగన్ గాడు ఆ బుక్ చూసి న్యూ బుక్ అని అనుకుంటాడు. ఇదిగో ఇదేంటో చెప్పు నెంబర్ 3 నీకు అర్థమవుతుందా అని చదువుతాడు. వెన్ ది హోలీ మదర్ డిసెండ్స్ షీ విల్ బ్రింగ్ విత్ హర్ ఈదర్ హెవెన్ ఆర్ హెల్ అని. దీని అర్థం ఏంటో చెప్పు షోగన్ అనేసి అడుగుతాడు. ఒక పక్క ఆ నెంబర్ 13 గాడు కిందున్న మాంగాకా గాడి మీద ఇట్లా గన్ పాయింట్ చేసి బెదిరిస్తా ఉంటాడు షోగన్ షూట్ చేయకుండా. చలో లెట్స్ కంటిన్యూ. ఇట్లా అంటాడు హోలీ మదర్ ది వర్జిన్ మేరీ. ఓ నాకు అర్థమైంది, అఫ్ కోర్స్ దాట్స్ వాట్ ఇట్ మీన్స్. అరే ఈ విషయం గురించి నేను ఇంతవరకు అసలు ఎందుకు ఆలోచించలేదు అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో పైనుంచి ఒక హెలికాప్టర్ వచ్చి అక్కడికి ఇట్లా స్టైర్స్ కిందకి దించుతుంది. వాడేమో అది ఎక్కేస్తా ఇట్లా మాట్లాడతాడు. నాకు ఇప్పుడు అర్థమైంది హోలీ మదర్ విల్ డిసెండ్, అదెవరో కాదు కానాస్ మదర్ అనేసి అరుస్తాడు. అప్పుడు ఓడ్చోడ్ గుర్తెచ్చుకుంటాడు మొత్తం కెంజి మాటల్ని. ఓడ్చో ప్రాబబ్లీ కానా ఫ్రెండ్ ఇంకా నా సిస్టర్ యొక్క డాటర్ ఏమో అని కెంజి వాడు చెప్తాడు. ఆ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఓడ్చోవానికి కెంజి వాళ్ళ సిస్టర్ కూడా గుర్తుకొస్తుంది. ఓడ్చోవాడు కెంజి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు అనమాట ఒకసారి కెంజి ఇంట్లో ఉన్నాడా అని. తనేమో హాయ్ ఓడ్చాయ్ కున్ అనేసి అంటది. అంతా రిలైజ్ అవుతాడు ఆడింకా సో కెంజిస్ మిస్సింగ్ సిస్టర్ అని. వాడు అడుగుతాడు కానా వాళ్ళ మదర్ వస్తుందా అని. ఆ నెంబర్ 13 గాడు ఏం చెప్పకుండా హెలికాప్టర్ లో వెళ్ళిపోతాడు. దాంతో ఆ సీన్ కట్. దీంతో వాల్యూమ్ 9 అయితే ఎండ్ అయిపోయింది గైస్. ఈ వీడియోకి అర్జెంట్ ఒక లైక్ కొట్టండి. ఛానల్ గ్రో అవ్వాలి అని అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ ఫర్ నౌ.